ప్రాథమిక దుక్కి అనేది మౌల్డ్ బోర్డ్ నాగలి అలాగే డిస్క్ ప్లవ్ ఇలాంటి వాటిని ఉపయోగించి చేసేటువంటి మొట్టమొదటి దీన్ని ఏమన్నామంటే ప్రైమరీ టిల్లేజ్ అని మనం అయితే పిలిచామన్నమాట. సో ప్రైమరీ టిల్లేజ్ అని అన్నాం. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెకండరీ టిల్లేజ్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే సెకండరీ టిల్లేజ్ గురించి చెప్తున్నాం. సో సెకండరీ టిల్లేజ్ అంటే ద్వితీయ దుక్కి, అంటే ఆల్రెడీ ఒకసారి దుక్కి చేసినటువంటి పొలాన్ని మళ్ళీ ఇంకొకసారి దున్నడం అనమాట. మొదటిసారి దుక్కి చేసినప్పుడు పెద్ద పెద్ద క్లాడ్స్ వస్తాయి. ఈ పెద్ద పెద్ద క్లాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చిన్న చిన్న క్లాడ్స్ కానీ పొడిలాగా కానీ మార్పు చేసేటటువంటి దాన్ని ఏమంటాం అంటే సెకండరీ టిల్లేజ్ అంటాం. ప్రైమరీ టిల్లేజ్లో కొన్ని విషయాలు కొన్ని వదిలేసాం. ఏంటంటే ప్రైమరీ టిల్లేజ్లో పరికరాలు ఇంప్లిమెంట్స్ ఏమున్నాయో ఆల్రెడీ చూసాము. ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్కి ఒకసారి వెనక్కి రండి. వెనక్కి వస్తే ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో మనం చూస్తే ఏమేమి ఉన్నాయి అక్కడ? ప్లవ్, మౌల్డ్ బోర్డ్ ప్లవ్, అలాగే డిస్క్ ప్లవ్, చిజెల్ ప్లవ్. చిజెల్ ప్లవ్ గురించి మనం అయితే చెప్పుకోలేదన్నమాట. చిజెల్ ప్లవ్. సో చిజెల్ ప్లవ్ అనేది కూడా ఒక ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్. అది కూడా దాని గురించి 1-2 పాయింట్స్ అయితే మనం రాసుకోవాలి. దీన్ని ఏమంటారంటే సబ్ సాయిలర్ అంటారు. చిజెల్ ప్లవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సబ్ సాయిలర్. చిజెల్ ప్లవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సబ్ సాయిలర్. Chisel plow is also known as subsoiler. Chisel plow is also known as subsoiler. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అనమాట. సబ్సాయిల్ లెవెల్ వరకు కూడా, సబ్సాయిల్ అంటే ఎంతవరకు మనకి 30 సెంటీమీటర్స్ వరకు ఉండేదాని అంతటినీ కూడా ఇదని అంటాము. 30 సెంటీమీటర్స్ కంటే దిగువన ఉండేదాని అంతటినీ కూడా సబ్సాయిల్ అంటాం అనమాట. టాప్ సాయిల్, సబ్సాయిల్. మన సాయిల్ ప్రొఫైల్లో మనం చూసినప్పుడు అలా ఉంటాయి కదా. సో దాంట్లో లేయర్స్ ఉంటాయి, రకరకాల లేయర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే 30 సెంటీమీటర్స్ వరకు ఉండేదంతా కూడా టాప్ సాయిల్ అనుకుంటే, బిలో 30 సెంటీమీటర్స్ అంతా కూడా సబ్ సాయిల్ అంటాం. సబ్ సాయిల్. ఇది మనము మౌల్డ్ బోర్డ్ నాగలి ఉపయోగిస్తే ఎంతవరకు దున్నొచ్చు? 30 సెంటీమీటర్స్ వరకు దున్నొచ్చు అనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే 30 కంటే ఎక్కువ, అంటే అరౌండ్ 60 సెంటీమీటర్స్ వరకు దున్నడానికి అవుతుంది అనమాట chisel plow to. Chisel plow can goes up to 60 centimeters depth. Chisel plow can goes up to chisel plow can goes up to 60 centimeters depth. That is subsoil. ఓకే, అలా అనమాట. దాదాపు 60 సెంటీమీటర్స్ వరకు కూడా దున్నడానికి ఉపయోగపడేది చిజెల్ ప్లవ్ అంటారు. దాన్నే గుణపప్పు నాగలి అని కూడా పిలుస్తుంటారు. గుణపం. సో గుణపప్పు నాగలి అని చెప్పి పొడవుగా ఉంటుందన్నమాట. గుణపప్పు నాగలి అని పిలుస్తూ ఉంటారు. దాన్నే సబ్ సాయిలర్ అని పిలుస్తారనమాట. సబ్ సాయిలర్. సబ్ సాయిల్ ఉండే దాన్ని దున్నుతాం కాబట్టి దాన్నే సబ్ సాయిలర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సబ్ సాయిలర్ అలా పిలుస్తారనమాట. ఇది సో ఇది మనము చదువుకోలేదు. చిజెల్ ప్లవ్ అనేది ఒకటే ఉంటుంది. దానిపైన ఉండేటువంటి టైన్ ఏమి ఎలా ఉంటుంది అని అంటే ఒకటే ఉంటుంది అనమాట. టైన్ అంటాం వెనకాల. ఇప్పుడు కల్టివేటర్లో టైన్స్ ఉంటాయి కదా. సో అలాంటిది దీంట్లో టైన్ చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఒకటే ఉంటుంది. అంటే మనకి స్క్రీన్ వేయడానికి కరెంట్ లేదు. సో టైన్స్ మనకి తెలుసు కదా. టైన్స్ అంటే కల్టివేటర్ ఉంటుందా చూడండి. కల్టివేటర్ ఉంటుంది అందులో. సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో కల్టివేటర్ అని ఉంటుంది ఒకటి. నా కల్టివేటర్లో చూడండి పేజ్ నెంబర్ 59. పేజ్ నెంబర్ 59లో మనకి కల్టివేటర్ అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ కల్టివేటర్లో కింద నేల మీద ఆనున్నవన్నీ కూడా టైన్స్ అనమాట. టైన్స్. వాటన్నిటిని కూడా టైన్స్ అని పిలుస్తాం. ఓకే, ఆ టైన్స్ అనేటువంటివి అన్నీ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆడ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆడ్ నెంబర్స్ అంటే ఎలాగుంటాయి? 7 ఉంటాయి, లేకపోతే 11 ఉంటాయి, 13, 15, తర్వాత 17, 19 అలా ఉంటాయి అన్నమాట. అన్ని టైన్స్ ఉంటాయి. బట్ ఇన్ సబ్సాయిలర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టైన్, వన్ సింగిల్ టైన్. అలా ఒకటే ఉంటుంది అనమాట. సింగిల్ టైన్ ఉంటుంది దాంట్లో. సబ్సాయిలర్లో ఓన్లీ సింగిల్ టైన్ మాత్రమే అక్కడ ఉంటుంది. అది చాలా బలంగా ఉంటుంది అనమాట. చాలా బలంగా ఉండడం వల్ల అంత డెప్త్ వరకు కూడా దాదాపు అరౌండ్ 60 సెంటీమీటర్స్ వరకు, అంటే సబ్సాయిల్ లెవెల్ వరకు కూడా
మనం దున్నడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో దాని తాలూకు మంచి ఇమేజెస్ అయితే మనకి దొరుకుతాయి అనమాట. సబ్ సాయిలర్ అని చెప్పేసి ఒకటే బలంగా ఉంటుంది. ఆ టైం కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బలంగా ఉంటుంది అనమాట. బలంగా ఉండడం వల్ల అరౌండ్ మనం 60 సెంటీమీటర్స్ వరకు కూడా వెళ్ళి దున్నొచ్చు. ఎందుకంటే 60 సెంటీమీటర్స్ వరకు మనకేం పని అండి, పైనుండే 30 సెంటీమీటర్లు దున్నుకుంటే సరిపోద్ది కదా అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు 60 సెంటీమీటర్స్ వరకు మనకి పని ఏంటి, కేవలం మనం పైన దున్నుకుంటే మనకి సరిపోద్ది కదా. ఇన్ జనరల్ అది కూడా ఒక ఇదే. బట్ కొన్ని సాయిల్స్ ఎలా ఉంటాయంటే ప్రాబ్లమేటిక్ సాయిల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రాబ్లమేటిక్ సాయిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రాబ్లమేటిక్ సాయిల్స్లో ఏం జరుగుతుంది అంటే క్రిందన బలమైనటువంటి లేయర్స్ ఉంటాయి అన్నమాట. హార్డ్ లేయర్స్ ఉంటాయి, హార్డ్ ప్యాన్స్ ఉంటాయి భూమి కిందన. ఎక్కడ 60 సెంటీమీటర్స్ అరౌండ్ దగ్గర ఈ హార్డ్ ప్యాన్స్ లాంటివి ఉంటాయి. అవి ఎలాగో మనం దాన్ని బ్రేక్ చేయలేమన్నమాట. బ్రేక్ చేయకుండా పైన ఉండేది మెత్తగానే ఉంటుంది, బట్ అడుగునంతా కూడా గట్టి లేయర్స్ ఉంటాయి లోపల. ఈ లేయర్స్ని బ్రేక్ చేస్తే తప్ప కనీసం చిన్న నీటి బిందువు కూడా లోపలికి వెళ్ళదు. అలా గచ్చులాగా చేస్తుంటాయి అనమాట, రాళ్ల మాదిరిగా ఉంటాయి అవన్నీ. సో ఇప్పుడు మనం ఇలాంటి ప్లౌస్ ఏదైనా వాడేటట్టయితే అది ఏం చేస్తుందంటే 60 సెంటీమీటర్స్ వరకు కిందకి వెళ్ళి ఆ హార్డ్ ప్యాన్స్ ఏవైతే ఉంటాయో హార్డ్ ప్యాన్స్ అన్నిటిని కూడా అది బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఆ చివరి కనబడుతుంది కదా సబ్ సాయిలర్. సో అగ్రోవిజన్ వల్ల సంబంధించినటువంటి సబ్ సాయిలర్, దట్ ఈజ్ చిజెల్ ప్లవ్. చిజెల్ ప్లవ్ అనేది ఒకటే సింగిల్ టైన్తో ఉంటాయి. కొన్ని డబుల్ టైను అవి కూడా చేస్తూ ఉంటారు అనమాట. సింగిల్ టైన్ ఉంటే అది బాగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. ఆ ఒక్కటే దాదాపు 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల లోతుకి వెళ్ళిపోద్ది అనమాట. భూమిలో దాదాపుగా 2 అడుగుల లోతుకి అది వెళ్ళిపోతుంది. సో 2 ఫీట్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఉండే హార్డ్ ప్యాన్స్ ఏమైనా ఉంటే వాటిని బ్రేక్ చేస్తాయి అనమాట. సో ఎప్పుడైతే హార్డ్ ప్యాన్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యాయో అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ సాయిల్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమేటిక్ సాయిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే నీటితో నిండిపోయి ఉంటాయి. సో ఎందుకు నీటితో నిండిపోతాయంటే పైనంతా మెత్తగానే ఉంది, బట్ లోపలేమో హార్డ్ ప్యాన్స్ ఉన్నాయి. ఈ హార్డ్ ప్యాన్స్ అనేవి భూమి లోపలికి నీటిని ఇంకనివ్వవు అనమాట. ఇంకనివ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ నీరంతా కూడా పైన అలా ఉండిపోద్ది. అది ఎంత నీరు వచ్చినా సరే అలా నిలబడి ఉంటుంది అనమాట, చెరువులో తయారైపోయి ఉంటుంది. సో లోపలేమో హార్డ్ ప్యాన్ ఉంటుంది. పొలంలో మనం వ్యవసాయం చేయలేము, ఏం చేయలేము, మొత్తం పొలం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ ఏ ప్రాబ్లమేటిక్ సాయిల్. సో ఎప్పుడైతే అలా ఉందో ఇంకా అక్కడి నుంచి చౌడు రావడము, ఇంకేవో రావడము, అన్ని రకాల వచ్చేస్తుంటాయి అనమాట. దాని తాలూకు pH మారిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి సమయంలో మనం చిజెల్ ప్లవ్ అనే దాన్ని ఉపయోగించి ఆ హార్డ్ ప్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొడితే ఆటోమేటిక్గా పైన వచ్చినటువంటి నీరంతా కూడా పొరల లోపలికి ఇంకుతుంది అనమాట. సాయిల్ తాలూకు ప్రొఫైల్ తెలుసు కదా, సాయిల్ ప్రొఫైల్స్ వరుసగా మనకి లేయర్స్ ఉంటాయి. ఏ లేయర్ తర్వాత బి లేయర్స్, తర్వాత కిందన రాక్ అని ఉంటుంది, ఒక పేరెంట్ రాక్ అనేది ఒకటి ఉంటుంది మనకి. రిగోలిత్ తర్వాత లాస్ట్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్ వరకు కూడా ఆ లేయర్ తర్వాత అంటే పేరెంట్ రాక్స్ ఉంటాయి లాస్ట్లో. సో అంతవరకు మ్యాక్సిమం చాలా వరకు ఏమవుతుందంటే 30 సెంటీమీటర్స్ వరకు సబ్ సాయిల్ లెవెల్ కాదు, 30 సెంటీమీటర్ వరకు మామూలుగా ఉంటాయి. సో అంతవరకు నీటితోనే నిండిపోయి ఉంటుంది కంప్లీట్గా. ఎప్పుడైతే అది కంప్లీట్గా నీటితో నిండి ఉందో అక్కడ మనకి మైక్రోపోర్స్ కానీ మ్యాక్రోపోర్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కంప్లీట్గా అవన్నీ కూడా అన్ని దేంతో ఫిల్అప్ అయిపోయి ఉంటుంది అంటే వాటర్తో నిండిపోయి ఉంటాయి. ఐడియల్ సాయిల్ ఎప్పుడు ఎలా ఉండాలి, 50% వాటర్ 50% ఎయిర్, గాలి కూడా ఉండాలి. ఎప్పుడైతే నీకు నీరుతో నిండిపోయిందో గాలికి అవకాశం లేదు. గాలికి ఎప్పుడైతే అవకాశం లేదో అక్కడ ఏ పంట పండదు, ఏమీ అవ్వదు. దాంతోపాటుగా pH మారిపోద్ది, దాంట్లో ఇంకా ఇతర లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సాయిల్స్ ఎందుకు పనికి రాకుండా పోతాయి. అటువంటి సమయంలో మనం వాడడానికి ఉపయోగపడేదే చిజెల్ ప్లవ్ అనమాట. అటువంటి నేలలో లోపల వరకు దున్నుకుంటూ మొత్తం అంతా చేస్తే ఆ హార్డ్ ప్యాన్స్ అన్నీ కూడా పగులుతాయి అనమాట. అందుకోసమే ప్రత్యేకంగా రూపొందించినటువంటిది. ఎప్పుడైతే హార్డ్ ప్యాన్స్ అనేటువంటి పగిలాయో దాంట్లో మనకి ఏమవుతుందంటే అప్పుడు ఈ పైన పడే నీరంతా లోపలి పొరల్లోకి ఇంకుతుందనమాట. సో అప్పుడు పొలాన్ని మనం జాగ్రత్తగా మామూలు పాత పద్ధతిలో మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అందుకోసము దీన్ని సబ్ సాయిలర్ అంటారు. ఇలాగుండేటువంటి ప్లవ్స్ అన్నిటినీ కూడా సబ్ సాయిలర్ అని పిలుస్తారనమాట. సబ్ సాయిలర్ అంటారు. అదే దాన్ని ఇంకో పేరుతో చిజెల్ ప్లవ్ అని పిలుస్తాం అనమాట. చిజెల్ ప్లవ్, సింపుల్గా మనము చిజెల్ ప్లవ్ అని అంటాం ఇది. సో ఇవి మొత్తం మీద దీంట్లో ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో మనం చూసినప్పుడు ప్లవ్స్ ఉంటాయి, అలాగే మౌల్డ్ బోర్డ్ ప్లవ్స్ ఉంటాయి, డిస్క్ ప్లవ్స్ ఉంటాయి, చిజెల్ ప్లవ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అనమాట. చిజెల్ ప్లవ్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్ అని అంటారు. చిజెల్ ప్లవ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డాష్ ఇంప్లిమెంట్ అంటే ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్, సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్, ఇంకేదో టిల్లేజ్ ఇంప్లిమెంట్ అలా మనకు అడగవచ్చు అనమాట. సో ఈ క్రింది వాటిలో ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్ని గుర్తుపట్టండి అని అంటారు. లేదంటే మ్యాచింగ్ ఇస్తారు. మ్యాచింగ్లో కూడా ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్, సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ వరుసగా పెట్టేసి వాటి రెండింటి మధ్య కూడా మ్యాచింగ్ చేయమని అడగవచ్చు అనమాట. మీరు ఎప్పుడు కూడా మ్యాచింగ్లను తయారు చేసుకుంటూ ఉండాలి.
అర్థమైందా? మీరు చేయాల్సిన పనే అది. మరి మీరు ఇప్పటివరకు ఎన్ని తయారు చేశారో ఏంటో నాకు తెలియదు, కానీ మ్యాచింగ్లు అనేవి మీరు పర్సనల్గా తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇలా లిస్ట్ అవుట్లు ఎక్కడైతే వస్తుంటాయో అక్కడ అన్నీ కూడా మనకి మ్యాచింగ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాచింగ్లన్నీ చేసుకుంటూ ఉండాలి. సో మనం చదువుతున్నాము అని అంటే ఊరికే పుస్తకం పట్టుకుని కూర్చుంటే అవ్వదు. 100 సార్లు అయితే నేను చెప్తున్నాను, బుక్ పట్టుకుని కూర్చుందాం అంటేనే అవ్వదు. మనము సగానికి సగం పని రాస్తూ ఉండాలి. ఓకే, ఈ రాయడంలో ఏం రాస్తామంటే ఇలాంటి హ్యాండ్అవుట్లన్నీ కూడా తయారు చేసుకోవాలి. హ్యాండ్అవుట్ తయారు చేయడం అనేది మనకి సక్సెస్ కదొక మార్గం అనమాట. సో ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పటి వరకు చాలా చదువుకున్నాం కదా. ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్ ఈరోజు చెప్పిన క్లాసులో మనం చూసినప్పుడు చాలా వరకు చెప్పుకున్నాం. ఎక్కడ మనకి పాజిబిలిటీ ఉంది, ఎక్కడ దాన్ని ఒక మ్యాచింగ్ చేయడానికి అవకాశం ఉంది, ఒక 5 కానీ 10 కానీ సిమిలర్ పాయింట్స్ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటే అక్కడ మనం తయారు చేయాలి. ఓన్లీ మ్యాచింగ్స్ అనమాట, కంప్లీట్గా మ్యాచింగ్స్ మనం తయారు చేయడం అనేది చాలా అవసరం. సో అవి ఎప్పుడైనా సరే మనకి చాలా పనికొస్తాయి, ఎప్పటికప్పుడు చేయడం అంతా కూడా. ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఈ షేర్లకి ఆ టైప్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా చేయొచ్చు. ప్లవ్ షేర్స్ ఉన్నాయి, అదే పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్స్కి టైప్స్కి కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో భాగాలకు కూడా మనమైతే మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 6 భాగాలు ఉంటాయి దీంట్లో. ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, షేర్ పాయింట్, కటింగ్ ఎడ్జ్, వింగ్ ఆఫ్ షేరు, గన్నెల్, వీటికి సంబంధించి ఒక పక్కనంతా కూడా ఇవి రాస్తారు. రెండో పక్కన ఏం రాస్తారు, ఇవి రాస్తారనమాట. సో ఫార్వర్డ్ ఎండ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్, దాన్నే షేర్ పాయింట్ అన్నాం. సో అది రాస్తారనమాట. ఇంకోటి కటింగ్ ఎడ్జ్ అనే దానికి ఏం రాస్తారు, ఫ్రంట్ ఎడ్జ్ ఆఫ్ ద షేర్, ఆ పాయింట్ రాస్తారు ఒక పక్కన, మ్యాచింగ్ చేయండి అని అంటాం. సో తర్వాత వింగ్ ఆఫ్ షేర్కి ఏమి మ్యాచింగ్ అవతలు పెడతారు, ఇట్ ఈస్ ద అవుటర్ ఎండ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్, సింపుల్ అయిపోయింది. గన్నెల్, ఇట్ ఈస్ ద వర్టికల్ ఫేస్ ఆఫ్ ద షేర్, ఓ పక్కన రాస్తారు. ఇలాగ అందులో ఉండే కీలకమైన పాయింట్స్ అన్నీ కలిపి మనము మ్యాచింగ్ తయారు చేసుకోవాలి. మరి ఇంకా అవి అన్నీ చేయాలంటే చాలా కష్టం. మీరు కొంత తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం ఎంత ఎక్కువ మ్యాచింగ్స్ ఇలాంటి వర్క్స్ ఎన్ని చేస్తూ ఉంటామో అంత ఎక్కువ మనకైతే బాగుంటుంది. సో అది మనకి బాగా అలవాటు అవుతుంది సబ్జెక్ట్ అనేది. లేదంటే ఇప్పుడు చెప్పినట్టుగా వెంటనే మనకి అది ఆవరైపోద్ది అనమాట. ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది మీకు. సో తొందరగా అనమాట, ఇది లేదు హడావిడి ఉంటుంది తప్ప ఏది చదివామనేది ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తే సపోజ్ మనము ఫ్లోరికల్చర్ చెప్పాము, ఫ్లోరికల్చర్ అంతా కూడా లైన్ టు లైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ కూడా చేసుకున్నాం. అలాంటప్పుడు కూడా అది ఇంకా దాంట్లో డౌట్లు ఉండడానికి లేదు. ఇప్పుడు అలాగే ఇంజనీరింగ్ చెప్తున్నాము, ఇంజనీరింగ్లో అంతా అయ్యేటప్పటికి నీకు దాంట్లో డౌట్స్ ఉండడానికి లేదు. అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు దాని మీద చాలా వర్కౌట్ చేయాలి. సో అనేక రకాలుగా దాన్ని మనము వేసుకొని మ్యాచింగ్లు చేయాలి, క్వశ్చన్స్ రాసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్ అన్నీ కూడా టాపిక్స్ అని పెట్టుకుని వాల్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర వరుసగా రాసుకోవాలి. డిగ్రీలు వచ్చాయి ఇప్పుడు మనకి, సపోజ్ డిస్క్ యాంగిల్స్ లేకపోతే టిల్ట్ యాంగిల్స్ అని వచ్చాయి. ఆ డిగ్రీల్లో ఉన్నటువంటి విలువలు, ఆ డిగ్రీల విలువలన్నీ ఒక దగ్గర రాసుకుంటాం. అలా అనమాట. ఒకే టైప్ ఆఫ్లో ఉన్న విలువలన్నీ కూడా ఒక్కొక్క దగ్గర రాసుకోవడం, అదే మనం వర్క్ చేయడం అనమాట. దాన్నే చదవడం అంటారు అంతే తప్ప పుస్తకం పట్టుకుని కూర్చోడాన్ని చదవడం అని ఎవరు కూడా అనరు. నువ్వు దాన్ని ఒకవేళ అందరూ దాన్నే చదవడం అంటారు అనుకుంటే నీకంటే అజ్ఞాని మరొకటి ఉండని అర్థం అనమాట. పుస్తకం పట్టుకుని కూర్చుంటే చదవడం కానే కాదు. 100 సార్లు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. బుక్ కేవలం చేతితో పట్టుకుని కూర్చుంటే చదివింది కానే కాదు. చదవాలి, బట్ చదవడంలో ఇంకొక పార్ట్ ఏంటంటే 50% పార్ట్ వదిలేస్తాం మనం. ఏంటది, మ్యాచింగ్లు తయారు చేసుకోవడం, టాపిక్స్ అన్నీ రాసుకోవడం, ఇవన్నీ కూడా రాత పని కూడా 50% మనం పెట్టుకోవాలి. రాస్తున్నారా మరి? రాయకపోతే ఏది నీ మైండ్లోకి వెళ్ళదు. నువ్వేమీ ఐన్స్టీన్ కాదు, నువ్వేమీ వివేకానందుడు కాదు, నువ్వేమీ ఇంకెవరో కాదు, రోబో కానే కాదు. సో రాయకపోతే నీ మైండ్లోకి ఏ విషయం కూడా ఎంటర్ అవ్వదు. అర్థమైందా? పనికిమాల లాజిక్ చెప్తారు ఒకటి, ఏంటంటే అందరూ కూడా అరే అది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జాము, నువ్వెందుకురా రాస్తున్నావు, చదువుకుంటే సరిపోద్ది కదా అని. అరే నీకు ఆబ్జెక్టివ్ టైప్లో నీకు అవన్నీ రాయాలంటే నువ్వు ఇక్కడంతా కూడా చేతితో రాస్తేనే మైండ్లో గుర్తుంటాయి అన్నీ కూడా. నీకు అంత నాలెడ్జ్ ఉండేటప్పుడు నువ్వు ఎందుకు అంతంత ర్యాంకులు వస్తున్నాయి? ఓకే, దాన్ని చదవడం ఎలాగనేటువంటిది నీకు తెలియాలి కదా. అప్పుడు ఏంటనమాట, మనం దాన్ని రాస్తుండాలి, ప్రాక్టీస్ చేయాలి. వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో నెంబర్స్ అన్నీ కలిపి ఒక ఇది రాసుకోవాలి. మళ్ళీ అవన్నీ కూడా కలిపి చదువుతూ ఉండాలి మళ్ళీ. అప్పుడు నీకు అందులో ఏ ప్రశ్న అడిగినా నువ్వు చదువుతావు, చెప్పగలుగుతుంటావు అనమాట. లక్కీగా మీరు లాటరీ సిస్టానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మీరు అందరూ కూడా. ఇప్పుడు నేను ఒక 100 బిట్లు ఏవో ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఒక 10 20 వచ్చాయి అనుకోండి, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి ప్రాబిలిటీ చెప్పలేము. ప్రాబిలిటీ ఎలా ఉంటుంది, 100కి ఒక బిట్ వస్తే కూడా చాలా ఎక్కువ అన్నట్టు ఉంటుంది అనమాట. ఒక 100 బిట్లు లేదంటే ఒక 500 బిట్లు మనము సాలిడ్గా ప్రిపేర్ అయితే ఎగ్జాక్ట్గా దాంట్లో నుంచి ఒకటి వస్తుందా లేదా అని కూడా మనం చెప్పలేము. మరి నీకు ప్రాబిలిటీ ఎలా ఉన్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏదైనా బిట్ చెప్తే అది వచ్చేయాలంతే. ఇంకా ఇదేం దారుణం అది. నువ్వు 500 బిట్లు ప్రిపేర్ అవ్వడానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి.
అలాంటివి ఎన్నెన్ని 500, 120 ఇంటూ 500 వేసుకుంటే ఎన్నెన్ని చదవాలి మనము? అనేకమైనటువంటివి చదివి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడానికి లాటరీ సిస్టమ్ పనికిరాదు. ఓకే, లాటరీ లాగా మీకు వచ్చేస్తే బాగుండని అనుకుంటారు, అలాగే ఏం రాదు. హార్డ్ వర్క్ చేసినట్టుగా వస్తుంది. లాటరీ లాగా 1, 2 ప్రశ్నలు లేదా ఒక 5 ప్రశ్నలు 10 ప్రశ్నలు చేయొచ్చు. ఓకే, మనం లాటరీ విధానంలో ఏదో లక్కీగా నువ్వు చదివి రావడము అలాంటివన్నీ జరగవచ్చు. కానీ నీ పేపర్ 120 మార్క్స్ అలా రాదు, 120 మార్కులు కూడా అలాగా రాదనమాట. మీరు అటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి దానికి ఎదురు చూడడం బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే వాటి మీద మనము అన్నీ వర్కౌట్ చేస్తే అదే వస్తాయండి. ఉన్న సబ్జెక్ట్ దాటి కూడా వెళ్ళరు ఎక్కడికి. నీకు తెలుస్తుంటుంది, ఒకవేళ దాన్ని దాటి బయటికి వెళ్ళే అవకాశం ఉంటే అది కూడా తెలుస్తుంటుంది, చదివినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం చదవాలి. ఇప్పుడు అయిపోయిందా? ఇవన్నీ వదిలేయకూడదు. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఏదైతే మనము ఇంప్లిమెంట్స్ చదువుతున్నాం కదా, ఇవన్నీ వదిలేయకూడదు. వదలకుండా దాన్ని అలా కంటిన్యూగా మనము ఇది చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అప్పుడు నీ కన్ఫ్యూజన్ అనేటువంటిది పోతుంది అనమాట. ఇప్పుడోసారి చదివేసి నువ్వు వెళ్ళిపోదాం అని అంటే ఇక్కడ అవ్వదు. నీకు అన్నీ చెప్తున్నాను కదా, రిజల్ట్ అనేటువంటిది ఎవరికి వస్తుంది అని అంటే ఇంకా అన్ని రకాల ఇవన్నీ కూడా వదిలిపెట్టేసుకుని కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం వస్తుంది. పైన ఇలా చదువుదాం అలా చదువుదాం, మొహమాటని చదువుదామను, లేకపోతే ఏదో మేము అంటున్నామని చదువుదామను, ఇలా చదివేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా దీంట్లో ఇదైతే ఉండదు. సో నీకు ఉండాలన్నమాట, అరే మనకి ప్రైమరీ ఇంప్లిమెంట్స్ అయిపోయి వెంటనే మనం దాంట్లో ఉండేటువంటి అన్ని బిట్స్ అన్ని రాద్దాము కూర్చొని అని చెప్పేసి ఉండాలన్నమాట. నెంబర్స్ అన్ని రాద్దాం ఒక దగ్గర ఉండాలి. పార్ట్స్ టేబుల్స్ లాగా తయారు చేసుకుని ఉండాలి. పార్ట్స్ ఆఫ్ మామూలు బోర్డు ప్లవ్ 2 ఉంటాయి. ప్లవ్ యాక్సెసరీస్ ఉంటుంది, అలాగే మొదట్లో ప్లవ్ బాటమ్ ఉంటుంది. ప్లవ్ బాటమ్ మళ్ళీ ఒక చక్కగా నీకు టేబుల్ రూపంలో నువ్వు రాసుకుని పెట్టుకోవాలి. దాన్ని చదవడం అంటాం. అలా కాకుండా పుస్తకం పట్టుకుని కూర్చోవడం చదవడం కాదు. 100% అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగా ఏం వచ్చేస్తాయంటే అది అత్యాసే మాట. రాయాలి, బొమ్మలు కూడా వేస్తుండాలి అప్పుడప్పుడు. మనం ఏంటంటే వీలైతే మనకు గుర్తుండడం కోసము చెప్పాను కదా, మనకి ఎప్పుడు కూడా ఏముంటుందంటే టెక్స్ట్ కంటే కూడా, టెక్స్ట్ అంటే ఏంటి, అక్షరాలు. టెక్స్ట్ అంటే టెక్స్ట్ మెసేజ్ అంటాం, అక్షరాలతో పెట్టే మెసేజ్ని టెక్స్ట్ మెసేజ్ అంటాం. కాబట్టి టెక్స్ట్ కంటే కూడా బొమ్మలు ఎక్కువ గుర్తుంటాయి. మైండ్ దేన్ని గుర్తుపెట్టుకుంటుందంటే బొమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అందువల్ల నువ్వేం చేయాలి, సపోజ్ జనరల్గా క్లాసిఫికేషన్ ఏదైనా ఇచ్చాడంటే దాన్ని ఒక బొమ్మ రూపంలోకి మార్చాలి. బొమ్మ అంటే ఏంటి ఇక్కడ, సపోజ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం కదా, ఇదే ఒక బొమ్మ, అర్థమైందా? మౌల్డ్ బోర్డు ప్లవ్, దానికి ఒక బాణం గుర్తు ఇటో బాటం గుర్తు పెట్టి ప్లవ్ బాటమ్, ప్లవ్ యాక్సెసరీస్. ప్లవ్ బాటంలో మళ్ళీ ఒక 5 పాయింట్స్, ఇది ఒక డయాగ్రామ్, ఒక బొమ్మ. అలాగే ప్లవ్ షేర్ని మళ్ళీ 2 రకాలుగా చేసాము, పార్ట్స్ ఒకటి, టైప్స్ ఒకటి, అదొక చిన్న బొమ్మ. నీకు అవి బాగా గుర్తుంటాయి తప్ప దాంట్లో థియరీ చదువుతాము అన్నీ చేద్దామంటే అవ్వదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం ట్రిక్లు పెట్టుకోవాలి. ఎంత మనము డయాగ్రమేటిక్గా చదువుతామో అదే మన మైండ్ బాగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా డయాగ్రమేటిక్ థియరీ చదువుదాము ఎక్కించేద్దాము అంటే మాత్రం 8%లోనే అది ఎక్కదు. అది షార్ట్ టర్మ్ మెమరీలో కూడా ఉండదు నీకు, అర్థమైంది? నువ్వు ఎంత కష్టపడి దాన్ని బాగా ప్రెస్ చేసి లోపలికి పెడదామన్నా కూడా షార్ట్ టర్మ్ మెమరీలో కూడా అది ఎక్కదు నీకు. దాన్ని మామూలు ఒక రేంజ్లో దాన్ని ఒక రేంజ్లో ఎక్కించాలి అని అంటే ముందు ఇలాంటి పని చేయాలి. 50% రాయాలి, ఒక 50% అంతా కూడా చదవాలి. ఇలా రాయడము చదవడము కాంబినేషన్లో చేస్తేనే మనం ఎగ్జామ్లో ఇదవుతాం అనమాట. లేకపోతే ఏమీ లేదు, మనం ఏమీ కూడా దాన్ని దరిదాపుల్లో కూడా మనమైతే వెళ్ళలేము. చాలామందికి అగ్రిసెట్లో ర్యాంక్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, ఏంటది, ఈ పద్ధతిలో వెళ్ళలేకపోవడం. ఓకే, చదువురు ఏదో అప్పుడప్పుడు చదువుతుంటారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చదువుతుంటారు, అవి ఏమైనా వస్తాయా వస్తున్నట్టు, లేదనంటే లేనట్టు అనమాట. సో ఇలాగ మనకి చాలా రకాల పద్ధతుల్లో మనం చదివితేనే దీన్ని మనము సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్కి వెళ్ళిపోదాం. సో సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే సెకండరీ టిల్లేజ్ అంటే రెండవసారి దుక్కు చేసేటువంటి విధానాన్ని సెకండరీ టిల్లేజ్ అని పిలుస్తూ ఉంటాము. ఆల్రెడీ ప్రైమరీ టిల్లేజ్ ఒకసారి చేస్తాం కాబట్టి సెకండరీ టిల్లేజ్ అనమాట. టిల్లేజ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ అండర్ ప్రైమరీ టిల్లేజ్ టు ప్రాపర్ సాయిల్ టిల్త్ ఫర్ సీడింగ్ అండ్ ప్లాంటింగ్. మనం విత్తనాలు వేయాలంటే ఎప్పుడు కూడా మనం వేయాలంటే డెఫినెట్గా అది ఎలా ఉండాలంటే సాయిల్ చాలా మెత్తగా ఉండాలన్నమాట. చాలా మెత్తగా ఉంటేనే విత్తనం అనేది మొలకెత్తుతుంది. మధ్యలో రాళ్ల మధ్యలో వేస్తే మొలకెత్తదు, చిన్న మట్టి గడ్డల మధ్యలో వేస్తే అసలు విత్తనం మొలకెత్తదు. ఓకే, ఎందుకంటే నీళ్ళు తగులుతాయి దానికి. నీళ్ళు తగలగానే ఏమవుద్ది, మట్టిగడ్డ ఎంత ఉందనుకోండి, ఆ మట్టిగడ్డ అలా కరుగుతుంది అనమాట. కరిగి ఆ విత్తనం మీదే పడిపోతుంది. సో విత్తనాలు మనం మ్యాక్సిమం ఎంత డెప్త్లో వేస్తాం ఎప్పుడైనా సరే, మ్యాక్సిమం డెప్త్ ఎంతంటే ఒక 5 సెంటీమీటర్స్ కంటే లోపల వేయకూడదు. 2 to 3 సెంటీమీటర్స్ ఐడియల్ డెప్త్ జనరల్గా చెప్పాలంటే. చిన్న విత్తనాలు వీటన్నిటి కూడా ఏంటంటే 2 to 3 సెంటీమీటర్స్ ఐడియల్. కొంచెం పెద్ద విత్తనాలు ఉంటే 5 సెంటీమీటర్స్. సో 5 వరకు పర్వాలేదు. సో అంతకంటే ఎక్కువ అయిపోతే మాత్రం మొలక పైకి రాదు.
ఓకే, మొలక అనేది పైకి రాదు, లోపలే ఉండిపోద్ది అనమాట. సో మట్టి గడ్డల మధ్యలో వేసామనుకోండి, మట్టి గడ్డలు ఉంటాయి, ఈ మట్టి గడ్డలు చిన్న చిన్న మట్టి గడ్డల మధ్యలో వేస్తే నీరు తగిలేటప్పటికి మట్టి గడ్డలు ఏమవుతాయి, అవన్నీ సెడ్లు కరిగిపోయి ఆ మట్టి అంతా దాని మీద పడిపోద్ది. అది 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువే పడిపోద్ది. ఇంకా అప్పుడు మొలక పైకి వచ్చే అవకాశం లేదనమాట. అందువల్ల మనకి ఏం చేస్తామంటే, మన వ్యవసాయం చేసేటువంటి విధానంలో మెత్తగా దున్నుతాం. నేలని మెత్తగా దున్నడంలో ఉండేటువంటి కీలకమైన పాయింట్ అదే. మనము నేలలో 100 విత్తనాలు వేసామంటే, 100 విత్తనాలు వేసామంటే 100 మొలకెత్తినట్టు ఉండాలి. లేదు ఒక ఇన్ కేస్ ఏదో డ్యామేజ్ వల్ల ఒకటి పోయిందంటే 99 మొలకెత్తాలి. అర్థమైందా? మనకి ఉంటుంది కదా జర్మినేషన్ పర్సంటేజ్ అని కూడా మనకు ఉంటుంది. ప్రతి క్రాప్కి కూడా జర్మినేషన్ పర్సంటేజ్లను ఉంటాయి. అవి ఎంతెంతో ఉంటాయి అన్నమాట. 65% నుంచి దాదాపుగా 85, 95 అంతవరకు కూడా క్రాప్ను బట్టి జర్మినేషన్ పర్సంటేజ్లన్నీ కూడా ఉంటాయన్నమాట. సో 100 విత్తనాలు వేస్తే 100 వస్తే 100% జర్మినేషన్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇందులో ఒక ఫ్యాక్టర్ కాకూడదు. ఏంటి? నేల అనేటువంటిది ఒక ఫ్యాక్టర్ అయ్యి అది ఆపేయకూడదు అనమాట. అందువల్లే మనం బాగా మెత్తగా దుక్కి చేస్తాం. పాత రోజుల్లో రైతులు చెప్పేటువంటి ఇదేంటంటే, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం ఎప్పుడు కూడా ఒకవేళ ఈరోజు విత్తనాలు వేయాలనుకోండి, అంటే విత్తనాలు వేసేటువంటి పొలంలో 40 నుంచి 50 సార్లు దుక్కి చేసేవాళ్ళండి. 40 to 50 టైమ్స్. ఇప్పుడు మనం ఎంత అయితే ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయడానికి చాలా కష్టపడుతుంటాం అనమాట. పాత రోజుల్లో ఏంటంటే దాదాపుగా 40 నుంచి 50 సార్లు ప్రతిరోజు అదే పని అనమాట. ఇప్పుడు ప్రతిరోజు పొలానికి వెళ్ళడం, దున్నుకోవడం, పొలానికి అంటే ఈ రోజు ఒక 4 సార్లు దున్నాడు అనుకోండి, మళ్ళీ రేపు వచ్చో 4 సార్లు, అలాగే 40 సార్లు ఎన్ని అవుతాయి చూడండి. ఒక 10 రోజులు 15 రోజులు కంటిన్యూగా అలా పొలాలు దున్నుతూ నిండివ్వండి. సో అలాంటప్పుడు ఏమయ్యేది, పొలం అంతా కూడా చాలా మెత్తని పొడిలాగా అయిపోయేది అనమాట. సో మెత్తని పొడిలో విత్తనాలు తీసుకెళ్ళి పెడితే పెట్టిన విత్తనాలు అన్నీ కూడా జర్మినేట్ అవ్వడం. సో అప్పుడు చక్కగా పంటలు పండడం అంతా కూడా అలా జరిగిందనమాట. ఇప్పుడు అంత ఓపిక లేదు. సో ఓపిక లేనందువల్ల ఏం చేస్తున్నామంటే, చాలా ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి వెంటనే ట్రాక్టర్లతో అన్నీ చేస్తాం కాబట్టి సో మట్టి గడ్డలు అనేటువంటివి ఉండిపోతూ ఉంటాయి. ఆ ఉండిపోతే మనము జర్మినేషన్ ఇదంతా కూడా అవ్వదు, అలా అయిపోతుంటుంది అనమాట. సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ ద్వారా ఉపయోగం ఏంటంటే, ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్లో దాని ద్వారా చేసినాడు పెద్ద పెద్ద మట్టి గడ్డలు వస్తాయి. ఇంత ఓకే, ఇంత పెద్ద మట్టిగడ్డలు వచ్చి అలా ఉండిపోతాయి అనమాట. సో ఈ మట్టిగడ్డలు చెదగొట్టడానికి సెకండరీ టిల్లేజ్ మనము చేస్తాం. పెద్ద మట్టిగడ్డలు అన్నింటినీ కూడా చిన్న మట్టిగడ్డలుగా మార్చడానికి సెకండరీ టిల్లేజ్ చేస్తాము. సో ఇలా చేస్తే ఇంకా పొడిలాగా కూడా చేయాలి. నీకు కుదిరితే మంచి టైంలో నువ్వు దుక్కి చేసి ఉంటే అవి చాలా పొడిలాగా కూడా చేయొచ్చు, పొడి పౌడర్ లాగా చేసేయచ్చు అనమాట. అలా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఓకే, to create proper soil tilth for seeding and planting are called secondary tillage. What is secondary tillage అని కనుక ఒకవేళ అడిగితే, సో వాట్ ఈజ్ సెకండరీ టిల్లేజ్ అని అడిగితే మనం ఏం చెప్పొచ్చు అనమాట, టిల్లేజ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ప్రైమరీ టిల్లేజ్ తర్వాత, ఆఫ్టర్ ప్రైమరీ టిల్లేజ్ టు క్రియేట్ ప్రాపర్ సాయిల్ టిల్త్. దేనికోసం అది? ఫర్ సీడింగ్ అండ్ ప్లాంటింగ్. సీడింగ్ కానీ ప్లాంటింగ్ కానీ, విత్తనాలు డైరెక్ట్గా వేసి మొలిపించడానికి కానీ, ట్రాన్స్ప్లాంటింగ్ చేసి వేరే దగ్గర నుంచి తెచ్చి పెట్టుకోవడానికి కానీ. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్. సెకండరీ టిల్లేజ్ అని దాన్ని అయితే చెప్తామన్నమాట. దీస్ ఆపరేషన్స్ ఆర్ లైటర్ అండ్ ఫైనర్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద సాయిల్ ఆఫ్టర్ ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్. సో ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్ ఆర్ హెవీ ఆపరేషన్స్. ఇప్పుడు మనము మౌల్డ్ బోర్డ్ వేస్తాం, చాలా హెవీ, చాలా ట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, బలంగా లాగాలి దాన్ని. ఓకే, బలంగా లాగాలి, ఎందుకంటే ఫస్ట్ టైం దున్నుతాం కాబట్టి. అలాగే డిస్క్ ప్లవ్, బోర్డ్ అంత బరువు దాని మీద వేసి లాగుతూ ఉంటాం. సో అది కూడా చాలా హెవీ ఆపరేషన్. బట్ సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్ ఆర్ లైటర్ అండ్ ఫైనర్ ఆపరేషన్స్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లైటర్ ఆపరేషన్ పెద్ద అంత హెవీ ఇది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అవి మట్టిగడ్డలు అయిపోయాయి కాబట్టి పెద్ద హెవీగా అయితే ఉండదు అనమాట. లైటర్ అండ్ ఫైనర్ ఆపరేషన్స్ performed on the soil after primary tillage. Secondary tillage operations do not cause much soil inversion. ఇంకా సాయిల్ ఇన్వర్షన్ ఇవన్నీ పెద్దగా చేయవవి. షిఫ్టింగ్ ఆఫ్ సాయిల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ మొదట్లోనే ఉంటాయి. ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఈ సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్లో ఇన్వర్షన్, పెద్ద మట్టి మళ్ళీ క్రిందది లోపలిది బయటికి రావడం ఏమి ఉండదు. ఉన్నదానికి ఎక్కడ ఉన్నదానికి అక్కడ చిన్న మట్టి గడ్డలుగా చేయడమే దీని ఉద్దేశం అనమాట. దీస్ ఆపరేషన్స్ కన్జ్యూమ్ లెస్ పవర్. ఓకే, అందుకే లైటర్ ఆపరేషన్స్ అని అన్నాం. లైటర్ ఆపరేషన్స్ ఆర్ ఫైనర్ ఆపరేషన్స్ అని చెప్పి అందుకే మనము అన్నాం అనమాట. దీస్ ఆపరేషన్స్ కన్జ్యూమ్ లెస్ పవర్ పర్ యూనిట్ ఏరియా కంపేర్ టు ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్. ప్రైమరీ అంతా కూడా హెవీ వర్క్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా లైటర్ వర్క్ ఇదన్నమాట. So the implements used by secondary tillage operations are called as secondary tillage implements.
సో సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్ కోసం ఉపయోగించేటటువంటి వీటిని ఏమంటామంటే సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ అని పిలుస్తూ ఉంటాము. సో దే ఇంక్లూడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యారోస్, రోలర్స్, పల్వరైజర్స్, రోటరీ టిల్లర్స్, టూల్స్ ఫర్ మల్చింగ్ అండ్ ఫాలోయింగ్, కేజ్ వీల్స్, ఇవన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ కూడా సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్. సో దీస్ ఇంప్లిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్. సో దే ఇంక్లూడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. ఏముంటాయి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. హ్యారోస్, రోలర్స్, పల్వరైజర్స్ ఉంటాయి. అదే తర్వాత రోటరీ టిల్లర్స్, టూల్స్ ఫర్ మల్చింగ్ అండ్ ఫాలోయింగ్, కేజ్ వీల్స్ ఉంటాయి. కేజ్ వీల్స్ అవన్నీ కూడా సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ కింద వస్తాయి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెకండరీ టిల్లేజ్? ఆబ్జెక్టివ్స్ ఏంటి? అది దేని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు ఇంప్రూవ్ ద సీడ్ బెడ్ బై గ్రేటర్ పల్వరైజేషన్. పల్వరైజింగ్ అంటే అర్థం ఏంటి? పల్వరైజ్ అంటే అర్థం ఏంటి? వీలైనంత పిండిలాగా చేసేయడం అనమాట. పల్వరైజ్ చేసేయడం, బాగా మెత్తని పొడిలాగా చేయడాన్ని పల్వరైజేషన్ అంటాం. సో పల్వరైజింగ్, గ్రేటర్ పల్వరైజేషన్ ఆఫ్ ద సాయిల్ అదొకటి. టు డిస్ట్రాయ్ గ్రాసెస్ అండ్ వీడ్ సీడ్స్, గ్రాసెస్ గడ్లు ఇంకేమైనా ఉంటే వీడ్ ఏమైనా ఉంటే ఆ వీడ్ వాటంతటిని కూడా రిమూవ్ చేయడము. టు కట్ క్రాప్ రెసిడ్యూస్ అండ్ మిక్స్ దెమ్ విత్ టాప్ సాయిల్, ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏమైనా ఉండేటట్టయితే వాటన్నిటిని కూడా కట్ చేసేసి దాన్ని టాప్ సాయిల్లో కలిపేయడం అనమాట. సేంద్రియ పదార్థంలో మనకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. గత పంట అవశేషాలు కావచ్చు ఇవన్నీ కూడా. సో తర్వాత ఏంటంటే టు బ్రేక్ ద బిగ్ క్లాడ్స్ అండ్ టు మేక్ ద ఫీల్డ్ సర్ఫేస్ యూనిఫామ్ అండ్ లెవెల్డ్. టు బ్రేక్ ద బిగ్ క్లాడ్స్ అంటే అర్థం ఏంటి? అక్కడ పెద్ద క్లాడ్స్ ఉంటాయి. పెద్ద క్లాడ్స్ అంటే పెద్ద పెద్ద మట్టిగడ్డలు. సో పెద్ద పెద్ద మట్టిగడ్డలు మనం ఏమంటామంటే బిగ్ క్లాడ్స్ అంటాము. అండ్ టు మేక్ ద ఫీల్డ్ సర్ఫేస్ యూనిఫామ్ అండ్ లెవెల్డ్, యూనిఫామ్గా ఉండాలి, లెవెల్డ్గా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువసార్లు ఏం చేయం, దుక్కిలు అన్నీ కూడా ఒకేసారి చేస్తుంటాం. మ్యాక్సిమం ట్రాక్టర్తో అయితే చేసేస్తుంటాం అనమాట. చెప్పాను కదా పాత రోజుల్లో అయితే ఎన్నిసార్లు చేస్తారన్నారు, దాదాపు 30-40 సార్లు దున్నుతూనే ఉంటారంట. దున్నుతూ ఉంటే చాలా మెత్తని గంధంలాగా రావాలట నేల, అప్పుడు విత్తనాలన్నీ వేసేవాళ్ళు. అంటే నేను ఎప్పుడో ఒక పాత రైతులతో, ఎప్పుడో ఒకటి ఏరియాలోనే ఉండే రైతులతో, బాగా ఓల్డ్ ఫార్మర్స్ ఉంటారు కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు వ్యవసాయము, అప్పుడైతే ఇలా ఉండేది, దాదాపు ఒక 40-50 సార్లు దున్నితేనే కానీ. సాడిస్ట్ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు పిల్లల చేత దున్నించేవారు. అప్పుడు పెద్దగా చదువులు ఇవన్నీ ఏం లేవు కదా. ఏంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాడి చేత మొత్తం దున్నించడమే. సాడిస్ట్ ఫాదర్ ఉన్నాడు, వాడు ఒక 60 సార్లు 70 సార్లు దున్నించేవాడు ఏకంగా. వాడు పనిష్మెంట్, అరే నీకు ఇంతే, నువ్వు వెళ్ళి నువ్వు దున్నుకో, వెళ్ళి ఒక 20 సార్లు దున్నేసి వచ్చే మొత్తం మీద పనిష్మెంట్ అడిగి. మొత్తం మీద 60-70 సార్లు ఒక పొలాన్ని దున్నితే ఏముంటుంది అందులో? అసలు ఏమైనా మట్టిగడ్డ ఎవరు ఉంటుందా? అసలు కాలు పెడితే అలా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కాళ్ళు మనం ఇలా అడుగు పెడితే ఆ అడుగులు ఎలా దిగిపోతాయి కిందకి. సో అంత మెత్తని ఇదంతా చేసిన తర్వాత అప్పుడు దాంట్లో విత్తనాలు వేయడం కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేస్తుండేవాళ్ళంట. సో అది పాత రోజులు ఇలా జరిగేది, ఇప్పుడు అలా జరగట్లేదు. దానివల్ల పంటలన్నీ కూడా సరిగా దిగుబడులు కూడా రావట్లేదు. అది ఇదని వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఇది జనరల్గా వాళ్ళ ఒపీనియన్. సో ఇట్ ఈస్ సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్ విచ్ పల్వరైజెస్ అంటే మెత్తని పొడిలాగా చేయడము, స్మూదెన్స్ and packs the soil in seedbed preparation and or control weeds. దీని ద్వారా ఇవన్నీ జరుగుతుంది. there are several types of harrows used in India. ఇండియాలో ఉపయోగించేటటువంటి కొన్ని రకాలైనటువంటి హ్యారోస్ గురించి అయితే మనము చూద్దాము. ఏమేమి వాడుతుంటారంటే ఇండియాలో ఉపయోగించేటువంటి వాటిలో హ్యారోస్, గుంటక, బండ్ ఫార్మర్, రిడ్జర్, కల్టివేటర్, రోటావేటర్, ఇవన్నీ కూడా అనమాట. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ హ్యారోస్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఇదైతే మనకి ఎలా ఉంటాయి, హ్యారోస్, గుంటకలు, బండ్ ఫార్మర్, రిడ్జర్, కల్టివేటర్, ఇవన్నీ కూడా అనమాట. టైప్స్ ఆఫ్ హ్యారోస్. ఫస్ట్ వన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ హ్యారోస్. హ్యారోస్లో టైప్స్ మనం అయితే చూద్దాము. డిస్క్ హ్యారో, స్ప్రింగ్ టూత్ హ్యారో, స్పైక్ టూత్ హ్యారో, 3 రకాలు అనమాట. హ్యారోస్ ఆర్ ఆఫ్ 3 types. Okay, 3 types of harrows are there. First one is disc harrow, second one is spring tooth harrow, third one is spike tooth harrow. Harrow అసలు డిస్క్ హ్యారో ఎలా ఉంటుందో అవన్నీ చూస్తే మనకు ఒకసారి తెలుస్తుంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యారోస్ అనమాట. హ్యారో అంటే ఇంతకు ముందు చెప్పాం కదా, పళ్ళల్లాగే ఉంటాయి. బట్ డిస్క్ ప్లవ్ డిఫరెంట్గా ఉంటుంది. డిస్క్ ప్లవ్లో పళ్ళాలు చాలా పెద్ద పెద్దగా ఉంటుంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద పళ్ళాలు అయితే దాంట్లో ఉంటాయి. దాని తాలూకు అదంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కూడా పళ్ళాలే, ఇవి కూడా దీంట్లో కూడా పళ్ళాలే ఉంటాయి. హ్యారోస్లో కూడా పళ్ళాలే ఉంటాయి. బట్ డిస్క్ ప్లవ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. దీంట్లో కంపారిజన్ చేసినప్పుడు డిస్క్ ప్లవ్ చాలా స్ట్రాంగ్గా, చాలా పెద్ద పెద్ద పళ్ళాలు, దాంట్లో కాంకేవిటీ అవన్నీ కూడా ఎక్కువగా ఉండడం అంతా ఉంటాయి. బట్ ఈ హ్యారోస్ వచ్చేసరికి ఏంటంటే
లైటర్ వెర్షన్ ఆఫ్ డిస్క్ ప్లవ్ అని చెప్పొచ్చు అనమాట. అది కంప్లీట్గా డిఫరెంట్ ప్లవ్, అది కంప్లీట్గా. ఇవి కేవలం హ్యారోస్ అనమాట, పైన మెత్తగా చేయడానికి ఉపయోగించేటటువంటి పరికరాలు ఇవన్నీ కూడా. రైట్. యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో, యానిమల్ డ్రాన్ ఎప్పుడు పరికరాలు రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ యానిమల్ డ్రాన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రాక్టర్ డ్రాన్. సో యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాము. డిస్క్ హ్యారో ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రేకింగ్ క్లాడ్స్ వైల్ ప్రిపేరింగ్ సీడ్ బెడ్స్. సో డిస్క్ హ్యారో ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రేకింగ్ క్లాడ్స్ వైల్ ప్రిపేరింగ్ సీడ్ బెడ్స్. సో సీడ్ బెడ్స్ తయారు చేయడం కోసము. సో డిస్క్ హ్యారోస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రేకింగ్ క్లాడ్స్, ఈ మట్టిగడ్డలన్నింటినీ కూడా పగలగొట్టడానికి ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ యూజువల్లీ 6 or 8 డిస్క్స్. యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారోలో ఎన్ని డిస్కులు ఉంటాయంటే 6 to 8 ఉంటాయి. ఇవి బిట్స్ అనమాట. ఇట్ హ్యాస్ యూజువల్లీ 6 or 8 డిస్క్స్. ఇంపార్టెంట్ బిటే అది. యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో హ్యాస్ యూజువల్లీ 6 to 8 డిస్క్స్ ఫిక్స్డ్ ఆన్ 2 గ్యాంగ్. ఓకే, 2 గ్యాంగ్స్ అనమాట. ఈచ్ గ్యాంగ్ హ్యాస్ 3 or 4 డిస్క్స్. గ్యాంగ్ అంటే ఇదొక ఇరుసు. గ్యాంగ్ అంటే ఇరుసు, తెలుగులో ఇరుసు అంటాం అనమాట. దీని మీద ఒక 3 ఇటు ఉన్నాయంటే ఒక 4 ఇటు ఇలాగా ఉంటాయన్నమాట డిస్క్లు. సో జనరల్గా ఇలా ఉంటుంది ఇది. ఎందుకంటే యానిమల్ డ్రాన్ కాబట్టి అంత ఎక్కువ ఇదైతే ఉండవు, కొంచెం ఈజీగా లాగినట్టు ఉండాలన్నమాట. దర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫ్రేమ్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్తో చేసినటువంటి ఒక ఫ్రేమ్ అయితే దీంట్లో ఉంటుంది. ఆన్ విచ్ గ్యాంగ్స్ విత్ ద డిస్క్స్ ఆర్ మౌంటెడ్. సో గ్యాంగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ గ్యాంగ్స్ అంటే ఇరుసులు అనమాట. దీన్ని ఎలా ఉన్నదని ఇరుసు అంటాం. ఇరుసు మీద ఇవన్నీ కూడా ఈ పళ్ళాలు ఇలాగ మనకి అమర్చబడి ఉంటాయి అనమాట. ఇలా ఇరుసులు అంటాం అనమాట, గ్యాంగ్స్ అని పిలుస్తుంటారు. అండ్ ఆపరేటర్ సీట్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్రేమ్ ఉంటుంది, ముందు ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ మీద ఆపరేటర్ ఇది కూడా ఉంటుంది అనమాట. అండ్ ఆపరేటర్ సీట్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్రేమ్. యూజువల్లీ ట్రాన్స్పోర్ట్ వీల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఈజీ మూమెంట్స్ ఆఫ్ ద హ్యారో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇవన్నీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తరలించడానికి ఏముంటాయి అనమాట, ట్రాన్స్పోర్ట్ వీల్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. వాటితో ఒక ప్రదేశం వేరే ప్రదేశం తరలిస్తూ ఉంటాం. ద సైజ్ ఆఫ్ ద హ్యారో ఇస్ డిటర్మైన్డ్ బై ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్ ఆఫ్ ద సాయిల్. ఓకే, సైజ్ ఆఫ్ ద హ్యారో ఇది ఇంపార్టెంట్ అనమాట. చాలా సందర్భాల్లో మనకు అడుగుతుంటారు సైజ్ ఆఫ్ ద ప్లవ్, సైజ్ ఆఫ్ ద హ్యారో. ఓకే, సైజ్ ఆఫ్ ద హ్యారో అనేది అనమాట. సైజ్ ఆఫ్ ద హ్యారో ఈజ్ డిటర్మైన్డ్ బై ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్ ఆఫ్ ద సాయిల్. ఇది ఇంపార్టెంట్ అనమాట. సైజ్ ఆఫ్ ద హ్యారో, సైజ్ ఆఫ్ ద డిస్క్, సైజ్ ఆఫ్ ద ప్లవ్, సైజ్ ఆఫ్ ద ఇలా రకరకాలన్నీ కూడా మనకి అడుగుతుంటారనమాట. ది సైజ్ ఆఫ్ ద హ్యారో ఆఫ్ యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో గురించి అయితే మనం చెప్తున్నాము. ద సైజ్ ఆఫ్ యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో ఈజ్ డిటర్మైన్డ్ బై డాష్. బిట్ రాసుకొస్తుంది. అది బిట్ ఎలా వస్తుంది అంటే ద సైజ్, బిట్ రాయండి మొత్తం అంతా కూడా. ద సైజ్ ఆఫ్ యానిమల్ డ్రాన్ డిస్క్ హ్యారో ఈజ్ డిటర్మైన్డ్ బై డాష్. రకరకాల ఆప్షన్స్ అన్నీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అక్కడ రకరకాలైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో సైజ్ ఆఫ్ ద హ్యారో ఈజ్ డిటర్మైన్డ్ బై ద, అది కూడా మెన్షన్ చేస్తారు. యానిమల్ డ్రాన్, ట్రాక్టర్ డ్రాన్, అది కూడా చదువుకోవాలి. ఊరికే మనకు అక్కడ ఏది ఇవ్వలేదు అని అంటే ట్రాక్టర్ డ్రాన్ అని అర్థం చేసుకోవాలి. ఏదైనా పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇస్తారు, యానిమల్ డ్రాన్ అయితే స్పెసిఫిక్గా అడుగుతారు. అర్థమైందా? అంతే తప్ప మామూలుగా ఇచ్చేసారు అని అంటే ట్రాక్టర్ డ్రాన్ అని అర్థం చేసుకోవాలి. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్. ఓకే, ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్ ఆఫ్ ద సాయిల్, అలా అన్నమాట. మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్ ఆఫ్ ద సాయిల్, అది అక్కడ ఇంపార్టెంట్ బిట్ అనమాట. The size of the harrow of animal drawn disc harrow is determined by maximum width of the cut of the soil.
అదనమాట మ్యాక్సిమం విడ్త్ ఎంత వెడల్పు అయితే మ్యాక్సిమం కట్ చేసిందో దాన్ని బట్టి దాన్ని సైజ్ ఆఫ్ హ్యారో అని చెప్తారు, సైజ్ ఆఫ్ ప్లవ్ అంటారు. మనకి ఇంకా వస్తాయన్నమాట ముందు ముందు వెళ్ళేటప్పుడు సైజ్ ఆఫ్ ప్లవ్, సైజ్ ఆఫ్ హ్యారో ఇలా వస్తుంది అనమాట. సైజ్ అంటే ఇది ఎంత వెడల్పుతో కట్ చేసింది అనే దాన్ని బట్టి దాని సైజ్ చెప్తారనమాట, అంతే, విషయం ఏం లేదు ఇందులో. ద వెయిట్ ఆఫ్ ద డిస్క్ హ్యారో వ్యారీస్ బిట్వీన్ 80 to 100 kgs ఓన్లీ. ఇంపార్టెంట్ బిట్ అది. సో ఎంత ఉంటుంది దాని వెయిట్, ఎంత ఉంటుంది డిస్క్ హ్యారో యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే ఇట్ వ్యారీస్ బిట్వీన్ 80 to 100 kgs ఓన్లీ. ఓకే, ఇట్ వ్యారీస్, ద వెయిట్ ఆఫ్ ద డిస్క్ హ్యారో వ్యారీస్ బిట్వీన్ 80 to 100 kg ఓన్లీ, ఇలా అనమాట. సో ఇది ఉంటుంది. సో ద సైజ్ ఆఫ్ ద హ్యారో ఈస్ డిటర్మైన్డ్ బై ద మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ద కట్ ఆఫ్ ద సాయిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సైజ్ ఆఫ్ ద ప్లవ్ ఆర్ సైజ్ ఆఫ్ ద హ్యారో అనేవి చాలా ముఖ్యంగా అడుగుతుంటారు అనమాట, దేన్ని బట్టి అవి వస్తుంటాయి అనేటువంటిది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాక్టర్ డ్రాన్ డిస్క్ హ్యారో. ఇది ఎలాగైతే యానిమల్ డ్రాన్ అయిపోయిందో తర్వాత ట్రాక్టర్ డ్రాన్ డిస్క్ హ్యారో అనమాట. దీంట్లో సింగిల్ యాక్షన్ డిస్క్ హ్యారో, డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారో, ఆఫ్సెట్ డిస్క్ హ్యారో అని మనకు ఉంటాయి. మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి. సో సింగిల్ యాక్షన్ ఏంటి, డబుల్ యాక్షన్ ఏంటి, ఆఫ్సెట్ ఏంటి అనేది మనం అయితే చూడొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ యాక్షన్ డిస్క్ హ్యారో. సింగిల్ యాక్షన్ డిస్క్ హ్యారో, ఇట్ ఈజ్ ఏ హ్యారో విత్ 2 gangs. ఇంపార్టెంట్ అనమాట. గ్యాంగ్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో, 2 ఉంటాయి. సింగిల్ యాక్షన్ అంటే ఒకటే ఉండదు. సింగిల్ యాక్షన్ అంటే ఎన్ని ఉంటాయి అనమాట, సింగిల్ యాక్షన్ 2 gangs. ఏంటంటే గ్యాంగ్స్ ఉంటాయన్నమాట. సింగిల్ యాక్షన్ దీంట్లో 2 gangs. గ్యాంగ్ అంటే ఇరుసు, రెండు ఇరుసులు ఉంటాయన్నమాట. అదే మనము డబుల్ యాక్షన్లోకి వెళ్ళేటప్పటికి ఎంత ఉంటాయి, డిస్క్ హ్యారో కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more gangs. ఓకే, 2 gangs కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే దాన్ని ఏమన్నామంటే డబుల్ యాక్షన్ అన్నాం అనమాట. సింగిల్ యాక్షన్లు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. డబుల్ యాక్షన్లు ఎన్ని ఉంటాయి, 4 అనుకోండి. 4 అంతకంటే ఎక్కువ. ఓకే, 4 ఉంటాయి. 4 ఉంటే ఇక్కడ డయాగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సింగిల్ యాక్షన్ అంటే ఇది, ఇలా ఒకటి ఇలా ఒకటి. దీన్ని సింపుల్గా వేసుకోవాలంటే ఇలా ఒక ఇరుసు, ఇలా ఒక ఇరుసు ఉందన్నమాట. దీంట్లో ఇవన్నీ కూడా డిస్కులు ఇలా కాంకేవ్గా ఉంటాయి కాబట్టి ఇలా మనం వేస్తాం అనమాట. అలా దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా 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 ఇలా. ఓకే, సింగిల్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం. ఇది సింగిల్ యాక్షన్. డబుల్ యాక్షన్కి వచ్చేసరికి ఏంటి అని అంటే దాదాపు డబుల్ యాక్షన్లు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఒక ఇరుసు, రెండో ఇరుసు, ఇదో మూడో ఇరుసు. గ్యాంగ్స్ అంటాం ఇవన్నీ. ఏంటన్నమాట ఇవి గ్యాంగ్. 4 gangs ఉంటాయి. 4 gangs. దీంట్లో కూడా 4 ఉంటాయి అన్నమాట. ఇలా 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 ఇలా. ఓకే, ఇలా 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 ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. ఇలా ఇలా మొత్తం మీద అన్నీ అవి డిస్కులు, అవన్నీ కూడా ఏమంటాం వాటిని, డిస్కులు అని చెప్తుంటాం అనమాట. సో ఇలా ఇలా ఉంటాయి మొత్తం మీద ఇటు. సో ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి ఇక్కడ, 4 gangs ఉన్నాయి. ఓకే, రైట్. 4 gangs ఉంటే దాన్ని డబుల్ యాక్షన్ అంటాం అనమాట. అలా కాకుండా అటు ఇటు కాకుండా కొన్ని అయితే డిస్క్ హ్యారోస్ అయితే ఉంటాయి. వాటిని మనము ఆ తర్వాత దేంట్లో మనము చూద్దాం. వరుసగా వచ్చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ హ్యారో విత్ 2 gangs నేను చూద్దాము. ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్ విత్ విచ్ థ్రోస్ ద సాయిల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. చూడండి ఇక్కడ గ్యాంగ్స్ ఎలా ఉన్నాయి దీంట్లో చూసినప్పుడు ఎలా ఉన్నాయన్నమాట. ఇలా 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 అంటే ఏంటి, ఒకవైపుకు ఉన్నది దాని కాంకేవిటీ అంతా కూడా ఒకవైపుకు ఉందన్నమాట. ఇంకో కాంకేవిటీ ఎటువైపు ఉంది, ఇలా 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 ఇలా. ఓకే, ఇలా ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నాం అనమాట, సింగిల్ యాక్షన్. దీనికి ఇంకొక 2 కలిపితే డబుల్ యాక్షన్. ఓకే, దానికి ఇంకో 2 కలిపితే ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ ఎవరు అంత ఉండవు ఎప్పుడు కూడా. 4 మ్యాక్సిమం 4 ఉంటాయి. అంతకంటే ఎక్కువ అంటే అది ఎంత ఉండొచ్చు, పెద్ద పరికరంలో ఉండదు అనమాట. 2 సింగిల్ యాక్షన్ అయితే ఎన్ని ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. డబుల్ యాక్షన్ అంటే ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. ఓకే, ఇలా ఉంటాయి అనమాట. ద డిస్క్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రైట్ సైడ్ గ్యాంగ్ త్రోస్ ద సాయిల్ టువర్డ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ గ్యాంగ్ త్రోస్ ద సాయిల్ టువర్డ్స్ లెఫ్ట్. రైట్ సైడ్ ఉండేటువంటిది రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటిది లెఫ్ట్ సైడ్కి దోస్తూ ఉంటాయి మట్టిని అనమాట అలా వెళ్ళేటప్పుడు. అది సింగిల్ యాక్షన్ అనేది. సో ఎన్ని గ్యాంగ్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో, 3 అసలు 3 అనే మాట ఎందుకు వచ్చిందండి మీకు అసలు. 2 or 4 అంతే. మనకు ఉండేవి 2 ఉంటేనేమో సింగిల్ యాక్షన్, డబుల్ యాక్షన్ వచ్చేసరికి 4 అనమాట అంతే. డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారో ఒకసారి మనం చూద్దాము. ఏ డిస్క్ హ్యారో కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more gangs. 2 or more అన్నప్పుడేమో డబుల్ యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనకి 4 gangs అయితే దీంట్లో ఉంటుంటాయి అనమాట. ఇన్ విచ్ సెట్ ఆఫ్ 1 or 2 gangs ఫాలో బిహైండ్ ది సెట్ ఆఫ్ ద అదర్ 1 or 2 gangs. ఇక్కడ ఇలా అనమాట. సో ఇక్కడ వేసాం కదా, మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇలాగా అలాగా ఇలాగా.
సో ఇలా 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 వేసుకుని ఉంటే ఒకటి ఒక 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 ఏరియా అనమాట. మళ్ళీ దాని దగ్గర నుంచి ఇలా 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 వేసుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ఏంటనమాట, ఇంకొక గ్యాంగ్, ఇంకొక సెట్ అనమాట. సో ఇంకో సెట్ ఎలా వేసుకుంటాము, ఇలా 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 ఇంకో సెట్ వేసుకుంటా ఉంటాం. మళ్ళీ యువతలు కూడా అలా 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 మళ్ళీ ఇంకో సెట్ కూడా వేస్తాం అనమాట. సో ఇలా వేస్తే ఏమైంది, మొత్తం మీద 4 గ్యాంగ్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయ్యాయి. సో ఈ డిస్క్ హ్యారో కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more గ్యాంగ్స్ ఇన్ విచ్ ఎ సెట్ ఆఫ్ 1 or 2 గ్యాంగ్స్ ఫాలో బి. ఇప్పుడు ఈ సెట్ అనుకోండి, ఇది ఒక సెట్ అనుకోండి ఇలాగా, దీన్ని మరొక 2 ఫాలో అవుతుంటాయి అనమాట. అది ఇక్కడ ఇది సింగిల్ యాక్షన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది సింగిల్ యాక్షన్ అవుతుంది. సింగిల్ యాక్షన్ని ఇంకో సింగిల్ యాక్షన్ ఫాలో అవుతుంటుంది అనమాట. సింగిల్ యాక్షన్ ప్లస్ సింగిల్ యాక్షన్ ఈక్వల్ టు డబుల్ యాక్షన్, అలా అనమాట. అంతకంటే ఇంకెక్కువైతే ఓవర్ యాక్షన్ అంటాం. కాబట్టి అది మరీ చాలా ఎక్కువ అనమాట. చాలా ఎక్స్ట్రాలు బాగా చేస్తున్నాడు అంటే అది ఓవర్ యాక్షన్ అంటాం. ఓకే, 4 వరకు ఓకే. 4 కంటే ఎక్కువ చేస్తున్నాడంటే అది ఏ టైప్ ఆఫ్ డిస్క్ హ్యారోస్ అనమాట, ఓవర్ యాక్షన్ డిస్క్ హ్యారోస్ అని వాటిని అయితే మనము చెప్పొచ్చు అనమాట. బట్ ఓవర్ యాక్షన్ డిస్క్ హ్యారోస్ బాగోదని ఇవ్వలేదు జనరల్గా, బాగా ఓవర్ యాక్షన్ కాబట్టి ఇవ్వలేదన్నమాట. రైట్, సింగిల్ యాక్షన్ అంటే ఏంటి, డబుల్, ఎందుకంటే అడుగుతుంటారు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి చిన్న చిన్న బిట్స్ చాలా వస్తుంటాయి అనమాట. సింగిల్ యాక్షన్ డిస్క్ హ్యారోలో ఎన్ని గ్యాంగ్స్ ఉంటాయని అడుగుతుంటారు. సింగిల్ కదా, మనం ఆ టైంలో మన కోడి మీద యాక్టివేట్ అవుతుంది. ఎగ్జామ్ టైంలో మన కోడి బుర్ర యాక్టివేట్ అవుతుంది. ఆ టైంలో ఎక్కడ లేని లాజిక్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. సింగిల్ అంటే ఒకటి సింగిల్ అంటే ఏమంటాం అనమాట, సింగిల్ అంటే ఒకటి నీకు చెప్తుంటుంది, బ్రెయిన్ చెప్తుంటుంది అనమాట. నీకు మిగతా లాజిక్స్ అన్నీ పోతాయి, నీకు లాజిక్స్ అన్నీ మొత్తం పోతాయి. లాజిక్ అంతా పోయిన తర్వాత ఒకటే లాజిక్ మిగులుతుంది, సింగిల్ అంటే ఒకటి. కాబట్టి ఒకటే ఉంటుంది. సింగిల్ యాక్షన్ డిస్క్ హ్యారోలో ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయని అంటే ఒకటి, అంతే. ఒకటి ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి ఈజీగా పెట్టి నీ లాజిక్ అంతే. ఇంకా నువ్వు చేసిందే కాకుండా నీ పక్కన ఎవరో ఒకటి ఉంటే వాడికి కూడా చెప్పి, అరే అది కరెక్ట్గా 2 కాదు ఒకటే, సింగిల్ అంటే ఒకటేరా బాబు, నువ్వు సింగిల్ అని పెట్టి వాడెవడో ఉంటే వాడిని పెట్టి అలా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఒకటి పెట్టించి మొత్తానికి వేసి మొత్తం దాని మీద 1 మార్కుతోనే సీట్లు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. అదే అనమాట. సో సింగిల్ యాక్షన్ అంటే సింగిల్ అని పేరు ఉంటుంది, కానీ అందులో గ్యాంగ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. గ్యాంగ్స్ 2 ఉంటాయి. డబుల్ యాక్షన్ 4, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. డబుల్ యాక్షన్ అంటే 4, సింగిల్ యాక్షన్ అంటే 2. ఇవే బిట్స్ ఉంటాయి అనమాట. గ్యాంగ్స్ ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. ఇవే, అంతకంటే ఎక్కువేం అడిగేది ఉండదు దీంట్లో. సో డబుల్ యాక్షన్లో ఏముందో ఒకసారి మనం చూస్తే, follow behind the set of the other 2. So arrange in such a way that the front and back gangs throw the soil in opposite directions. Soils అంటే వెళ్తున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో మట్టిని అవి పక్కకి దోసేస్తుంటాయి అనమాట. thus ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ వర్క్ ట్వైస్ ఇన్ ఈచ్ ట్రిప్. సో 2 గ్యాంగ్స్ ఉంటే ఒక రకమైన పని ఎలాగైతే జరుగుతుందో, ఒకేసారి 4 గ్యాంగ్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కువ పని ఒకేసారి జరుగుతుంటుంది అనమాట. ద ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ వర్క్ ట్వైస్ ఇన్ ఈచ్ ట్రిప్. ఒకసారి తిరిగితే 2 సార్లు చేసినంత పని ఒకేసారి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ మే బీ ఆఫ్ 2 types. ఇక్కడ మనం చూడాలి. సో డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారోస్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ టాండెమ్ డిస్క్ హ్యారో, సెకండ్ వన్ ఈజ్ ఆఫ్సెట్ డిస్క్ హ్యారో. ఇలా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. టాండెమ్ ఇదొకటి, తర్వాత ఏంటంటే ఆఫ్సెట్ డిస్క్ హ్యారోస్ అని చెప్పేసి మనకి 2 రకాలైతే దీంట్లో మనం చూస్తూ ఉంటాము. సో ఏంటి టాండెమ్ డిస్క్ హ్యారో ఏంటి, డయాగ్రామ్ అక్కడ ఉంది, అక్కడ మనం చూస్తే ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది. అలాగే తర్వాత ఆఫ్సెట్ డిస్క్ హ్యారో కూడా ఒకటి చూస్తాం అనమాట. టాండెమ్ డిస్క్ హ్యారో, టాండెమ్, ద డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారో ఈజ్ ఆఫెన్ కాల్డ్ ఎ టాండెమ్ డిస్క్ హ్యారో బికాస్ a set of 2 gangs followed behind the front gangs and is arranged in such a way that the discs on the front gangs throw the soil in one direction, usually outward, బయటికి పంపిస్తూ ఉంటాయి, and the discs on the rear gangs throw the soil in the opposite direction. ఏమో బయటికి దోసేస్తూ ఉంటాయి, ఇవి లోపల దోస్తూ ఉంటాయి. సింపుల్. ఓకే, 4 గ్యాంగ్స్ ఉంటాయి. మొదట ఉండేటువంటి గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. ఓకే, ఇవి చూడండి, ఇదంతా కూడా మొదటి గ్యాంగ్ అన్నమాట. అదే ఫస్ట్ ఇదని చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా ఒకటి. ఇది ఈ 2 ఒక సెట్, ఈ 2 ఒక సెట్ అండి. ఓకే, మొదటి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎలా డైరెక్షన్ ఉన్నాయి చూడండి. ఇలా మనం ఒకవేళ డయాగ్రమాటిక్గా మనం రిప్రజెంట్ చేయాలంటే ఎలా అనమాట, ఇలా వేసుకొని ఈ డిస్కులు ఎలా ఉన్నాయి, ఇలా 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 ఉన్నాయి. ఓకే, ఇది ఎలా ఉంది చెప్పాలి మీరు, అలా 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 ఇలా 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 ఉన్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్, డైరెక్షన్ ఇంపార్టెంట్, అందుకే టాండమ్ అన్నారు.
ఓకే, తర్వాత నెక్స్ట్ గ్యాంగ్ వేద్దాం మళ్ళీ. ఇదన్నమాట ఇక్కడ సెకండ్ గ్యాంగ్ మనం వేసేటట్టయితే ఇలాగా ఇలాగా. ఇప్పుడు చూడండి పైన డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది, అంటే ఇటువైపు డైరెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూసాం కదా ఎలా ఉంది. ఇవి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఈ టైప్లో లేవు, బోర్లించినట్టు లేవు, ఇలా బయటకు ఉన్నాయన్నమాట. ఇలా 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 డైరెక్షన్ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అదే ఇంపార్టెంట్. దీంట్లో విషయం ఏంటంటే ఓన్లీ డైరెక్షన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవేమో ఇలా బోర్లించినట్టుగా ఇవి ఉన్నాయి, ఇవేమో బయట వైపుకు ఉన్నాయి, పళ్ళాలు బయట వైపుకు ఉన్నాయి, ఇవేమో పళ్ళాలు లోపల వైపుకు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, ఇక్కడ ఎలా ఉంది, ఇదేమో ఇది కూడా బయట వైపుకే ఉంది. ఇలా 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 ఉంది, అంటే డైరెక్షన్ అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ రో ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్తున్నటువంటి గ్యాంగ్స్ రెండు ఉంటాయి కదా, ఆ రెండు గ్యాంగ్స్ మట్టిని బయటికి దోసాయి అనుకోండి, ఇలా బయటికి దోసాయి అనుకోండి. ఓకే, మట్టిని బయటికి దోస్తాయి, ఈ రెండు ముందు వెళ్తాయి కాబట్టి ట్రాక్టర్ ఉంటుందండి ముందు. ఓకే, మళ్ళీ ఇదేదో ఎక్కడో ఏదో విచిత్రాన్ని చెప్తున్నామని అనుకోకండి, ప్రతిదీ కూడా ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్. సో ప్రతిదానికి ముందు ట్రాక్టర్ ఉంటుంది, అర్థమైందా? ఇంప్లిమెంట్ దాని అంతటదే వెళ్ళి దాని పని చేసుకుని వచ్చేది. ఓకే, ఇంప్లిమెంటే వెళ్ళిపోయి దాని పని అది చేసుకుని వచ్చేస్తుందంటే అది దెయ్యం లాంటి ఇంప్లిమెంట్ అనమాట అది, అంతకంటే ఇంకేం లేదు. దానంతటా వెళ్ళి ఏదైనా చేసుకుని వస్తుందా అండి? మనకు ఉండాల్సిన కామన్ ఇదేంటనమాట, ప్రతిసారి కూడా దాని ఒక ట్రాక్టర్ లాగుతుంటుంది అనేది మన మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా. సో లాగేటప్పుడు ఏం జరుగుతుందంటే, ట్రాక్టర్ ఇలా ముందు నుంచి లాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో నుంచి పడి ఇలా 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 మట్టి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది అనమాట, ఇది బయటికి తోసివేస్తుంది ఈ మట్టిని. ఈ రివర్స్ డైరెక్షన్లో ఉన్నది ఏం చేస్తుంది అనమాట, మిగతా దాన్ని అంతటినీ కూడా ఇలా మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ లాగుతూ ఉంటుంది. అలా రెండు డైరెక్షన్లు అనమాట, ఒకటేమో బయటికి తోసేస్తుంటే ఒకటేమో లోపలికి లాగుతూ ఉంటుంది, బయటికి లోపలికి ఇలాగా అది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనకేమన్నామంటే టాండెమ్ టైప్ అన్నారు. సో దాంట్లో ఉండేటువంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దీన్ని ఈ టైప్ ఆఫ్ దీన్ని ఏమన్నారంటే టాండెమ్ టైప్ ఆఫ్ డిస్క్ హ్యారో అని మనమైతే పిలిచామన్నమాట. అదే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ద డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారో ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ టాండెమ్ డిస్క్ హ్యారో. అది ఇంపార్టెంట్, టాండెమ్ హ్యారో అని పిలుస్తూ ఉంటారు, డైరెక్ట్ బిట్ అది. The double action disc harrow is often called as tandem harrow because a set of two gangs follows behind the front gangs and is arranged in such a way. ఇందులో చెప్పింది ఏంటి అని అంటే, ఒకటి యూజువల్లీ అవుట్వర్డ్ బయటికి తోసేస్తూ ఉంటే ద డిస్క్స్ ఆన్ ద రియర్ గ్యాంగ్స్ త్రో ద సాయిల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈజ్ అవుట్వర్డ్ డైరెక్షన్. ఇలా ఒకటేమో లోపలికి దోస్తూ ఉంటే, యూజువల్లీ అవుట్వర్డ్ దోస్తూ ఉంటే, ఒకటేమో లోపలికి దోస్తూ ఉంటాయి. దస్ ద ఎంటైర్ ఫీల్డ్ ఈజ్ వర్క్ ట్వైస్ ఇన్ ఈ స్ట్రిప్. సో ఒకేసారి మొత్తం మీద రెండు రకాలుగా కూడా ఇదైతే మనం కవర్ చేసినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకో రకమైనది ఉంది, అదేంటంటే ఆఫ్సెట్ డిస్క్ హ్యారో. ఆఫ్సెట్ డిస్క్ హ్యారో యాజ్ వన్ రైట్ హ్యాండ్ గ్యాంగ్, ఓకే, థ్రోయింగ్ ద సాయిల్ టు ద రైట్, అండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ గ్యాంగ్. రెండే ఉంటాయి దీంట్లో, గ్యాంగ్స్ రెండే ఉంటాయి. ఆఫ్సెట్ డిస్క్ హ్యారో have two gangs anamata. Offset disc harrow has two gangs. First one is one right hand gang and second one is one left hand gang. Rende dintlo untayi anamata. Throwing the soil to the left, venakalemo left ki dosta untadi, first undetavantidemo it throws the soil to the right side. Ila undadu. The harrow is given this name because harrow can be operated in offset position in relation to the ట్రాక్టర్ ఏదైతే ఉంటుందో అది నడిచేటువంటి మార్గానికి ఇది ఒక ఆఫ్సెట్ లాగా ఉంటుంది అనమాట. చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది ఇక్కడ. సో దీన్ని ఆఫ్సెట్ అంటాం అనమాట. ఇది ఆఫ్సెట్ అని అంటాం. సో ఎలా ఉంది ఇది, ఇలా ఒక గ్యాంగ్ ఉంది, అలాగే క్రిందన దీని దగ్గరగా ఇక్కడ ఒక గ్యాంగ్ ఇలా ఉందన్నమాట. దీని డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా 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 ఇలా. క్రింద దాని డైరెక్షన్ ఎలా ఉంది చెప్పాలి, ఇలా 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 అలా అలా అలా. ఓకే, పోనీ ఇలా అలా అంటే దీని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ డైరెక్షన్ ఎలా ఉంటే ఈ డైరెక్షన్ ఏమో ఇలా ఉంది, రెండు తాలూకు. అంటే ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ అది నేల మీద ఇలా రన్ అయ్యేటప్పుడు ఒకటేమో మట్టిని బయటకు దోస్తూ ఉంటే, ఒకటేమో మట్టిని లోపలికి దోస్తూ ఉంటుంది. డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అది చూస్తేనే మనకు అర్థమవుతుంది అదంతా కూడా. ఆ చక్రాల్లో ఒకలా తిరుగుతూ ఉంటాయి, ఇవేమో ఇలా తిరుగుతూ ఉంటాయి. అదేమో మట్టిని బయటికి దోస్తూ ఉంటుంది, ఇదేమో మట్టిని లోపల లాగుతూ ఉంటుంది, ఇలా అనమాట. అందుకు దీన్ని ఆఫ్సెట్ హ్యారో అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఆఫ్సెట్ హ్యారో హ్యాస్ టూ గ్యాంగ్స్ ఉన్నాయి కదా. మళ్ళీ మనకు డౌట్ వచ్చేది వెంటనే మనకి ఏమొస్తుంది అనమాట, 2 గ్యాంగ్స్ ఉంటే మరి సింగిల్ యాక్షన్ కదా అని అంటాం. 2 గ్యాంగ్స్ ఉంటే మరి సింగిల్ యాక్షనే కదా. సింగిల్ యాక్షన్లు ఎన్ని ఉంటాయి గ్యాంగ్స్?
2 గ్యాంగ్స్ ఉంటాయి. బట్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే దీని డైరెక్షన్ని బట్టి, దీని డైరెక్షన్ ఏదైతే ఉందో దాని డైరెక్షన్ ఏదైతే డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎందులో చేర్చారని అంటే డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారోస్లోనే చేర్చారు. డబుల్ యాక్షన్ డిస్క్ హ్యారోస్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ టాండెమ్ టైప్ ఆఫ్ డిస్క్ హ్యారో, సెకండ్ వన్ ఈజ్ ఆఫ్సెట్ టైప్ ఆఫ్ డిస్క్ హ్యారో. ఇలా 2 రకాలుగానే ఉంటాయన్నమాట. కాబట్టి ఇది మనమైతే ఇలా చేస్తాము. ఆఫ్సెట్ డిస్క్ హ్యారోలో 2 గ్యాంగ్స్ ఉంటాయి. 1 రైట్ హ్యాండ్ గ్యాంగ్ అండ్ 1 లెఫ్ట్ హ్యాండ్ గ్యాంగ్. రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి 2 సెపరేట్ గ్యాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. ద హ్యారో ఈజ్ గివెన్ దిస్ నేమ్, అందువల్ల దానికి ఆ పేరైతే ఇచ్చారనమాట. సో ఇదండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆపరేట్ ద హ్యారో అండర్ లిమ్స్ నియర్ ట్రీస్ ఇన్ ఎన్ ఆర్చర్డ్. సో ఎక్కడెక్కడ దీన్ని అయితే ఉపయోగించవచ్చు మనం దీన్ని అని అంటే ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం మనం, ట్రీస్ దగ్గర, ఆర్చర్డ్స్లోను, వీటన్నిటిలోనూ కూడా దీన్ని అయితే మనము ఉపయోగించవచ్చు. దీన్ని ఎక్కడైనా సరే ఎందుకంటే 2 ఉంటాయి, దాని గ్యాంగ్స్ 2 ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎక్కడైనా సులువుగా ఉపయోగించడానికి వీలుగా అయితే ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆపరేట్ ద హ్యారో అండర్ లిమ్స్ నియర్ ట్రీస్ ఇన్ ఎన్ ఆర్చర్డ్. ఇది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అడగొచ్చు, రివర్స్లో అడగొచ్చు అనమాట. సో ద డిస్క్ హ్యారో విచ్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ అండర్ లిమ్స్ నియర్ ట్రీస్ ఇన్ ఎన్ ఆర్చర్డ్ ఈజ్ డాష్ అని. ఆఫ్సెట్ డిస్క్ హ్యారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్రింగ్ టూత్ హ్యారో, అలాగే తర్వాత స్పైక్ టూత్ హ్యారో, అలాగే రిజిడ్ టైపు, ఫ్లెక్సిబుల్ టైప్ అని చెంచాను ఉన్నాయి. ఈ చిన్న పరికరాలు చాలా ఉంటాయి అనమాట. ఎన్ని చేస్తున్నా అలా వస్తూనే ఉంటాయి కొత్త పరికరాలు అన్నీ కూడా. స్ప్రింగ్ టూత్ హ్యారో అనే ఒకటి, స్ప్రింగ్ ఉంటుంది దాంట్లో. సింపుల్గా చెప్పాలంటే ఈ హ్యారోలో ఒక స్ప్రింగ్ ఉంటుంది అనమాట. దాన్ని స్ప్రింగ్ టూత్ హ్యారో, టూత్ అంటే పళ్ళు, ఓకే, టూత్ అంటే దానికి సంబంధించినటువంటి పళ్ళు అనమాట, టూత్ అని అంటాం. స్ప్రింగ్స్ ఉంటాయి దానికి. ఇక్కడ అన్నీ చూడండి ఇలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్ప్రింగ్స్ అనమాట. స్ప్రింగ్ ఉంటుంది, ఏదైనా మనకి మధ్యలో అడ్డుపడింది అనుకోండి, ఆ స్ప్రింగ్ ఇలా పైకి లేస్తుంది, లేచిన తర్వాత దాని ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ఆగదు, పని అయితే ఆగదు అనమాట. అదే రిజిడ్ టైప్ ఉందనుకోండి, రిజిడ్ టైప్లో ఏదైనా రాయి గట్టిగా అడ్డుపడింది అంటే అక్కడ ఆగిపోతాయి, ఆగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు అనమాట. అది మళ్ళీ మనం తీసుకుంటే తప్ప అవి కదలలేవు. ఒకవేళ ఏదైనా అడ్డు వచ్చింది అని అంటే స్ప్రింగ్ ఉందంటే ఆటోమేటిక్గా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను అనమాట. దానంతరం అదే పైకి లేస్తుంది. సో అక్కడ దాన్నే మనము స్ప్రింగ్ టైప్ అని చెప్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ ఏ హ్యారో విత్ టఫ్ ఫ్లెక్సిబుల్ టీత్, సూటబుల్ టు వర్క్ ఇన్ హార్డ్ అండ్ స్టోనీ సాయిల్స్. హార్డ్ కండిషన్లో స్టోనీ సాయిల్స్ ఉన్నప్పుడు రాళ్లతో కూడినటువంటి నేలల్లో పనిచేయడానికి ఇది బాగా పనికొస్తుంది. ఏది? స్ప్రింగ్ టూత్ హ్యారో. మధ్యలో ఎక్కడైనా చిన్న రాళ్ళు కానీ ఏమైనా వచ్చినా కానీ స్ప్రింగ్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే అది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా టూత్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే దానంతటా అవే పైకి లేచిపోతుంటాయి. అడ్డుపడింది అనుకోండి, ఏదైనా అడ్డం తగిలింది అని అంటే వెంటనే స్ప్రింగ్ ఏం చేస్తుంది అనమాట, దాన్ని పైకి ఎత్తేస్తుంది, పరికరం ముందుకు వెళ్ళిపోద్ది. పరికరం అయితే ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. అదే రిజిడ్ టైప్ అనుకోండి, స్ప్రింగ్ లేదనుకోండి, దాన్నైనా లేపాలి, ఇదైనా పోవాలి. ఏదంటే రాయి ఏదో అడ్డం పడిపోయింది, ట్రాక్టర్తో లాగుతున్నాము, లాగేటప్పుడు రాయి అడ్డం పడి మనకు కనపడలేదు, రాయి అడ్డం పడింది. సో స్ప్రింగ్ టైప్ అయితే ఏమవుతుంది, మనకెందుకులే గొడవ అని చెప్పేసి అది ఏం చేస్తుంది అనమాట, ఇమీడియట్గా స్ప్రింగ్ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది, ఆ రాయి దాటిపోయిన తర్వాత మళ్ళీ కిందకి పడిపోద్ది, అయిపోయింది. రిజిడ్ టైప్ అంటే ఏమవుతుంది అని అంటే అది అలా ఉందంటే ఇంకా అక్కడి నుంచి అది లాగుతుంటుంది, ఇది రాదు, లాగుతుంటుంది రాదు, ట్రాక్టర్ గట్టిగా లాగుతూ ఉంటుంది, ఇదేమో ఇక్కడ లాగుతుంది, చివరికి ఏమవుద్ది, విరిగిపోవచ్చు, పరికరమే విరిగిపోవచ్చు అనమాట. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఏంటి, రాయి అయినా పక్కకి తప్పుకుపోవచ్చు, లేదంటే పరికరమైనా విరిగిపోవచ్చు, అలాంటివి అవుతుంది. రిజిడ్ టైప్. స్ప్రింగ్ టైప్ అది అడ్వాంటేజ్ అనమాట. మొత్తం అంతా చదివినా కూడా దీంట్లో అదే ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే స్ప్రింగ్ టైప్లో ఇది ఉంటుంది. అంటే ఇది ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే ఇట్ ఈజ్ సూటబుల్ టు వర్క్ ఇన్ హార్డ్ అండ్ స్టోనీ సాయిల్స్. ఎక్కడెక్కడ దీన్ని మనము చేయొచ్చు అనమాట. దీన్ని ఇట్ ఈస్ సూటబుల్ టు వర్క్ ఇన్ హార్డ్ అండ్ స్టోనీ సాయిల్స్. ఎక్కడైతే మనకి ఇలాగ హార్డ్గా స్టోనీ సాయిల్స్ రాళ్లతో కూడినటువంటి ఇవన్నీ ఉంటే అక్కడైతే మనం దీన్ని చేయొచ్చు, దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇంకా దీంట్లో చాలా రకరకాలైనటువంటి పాయింట్స్ అయితే మనకి చూస్తూ ఉంటాము. సో ఇట్ గివ్స్ ఏ స్ప్రింగింగ్ యాక్షన్ ఇన్ వర్కింగ్ కండిషన్స్. స్ప్రింగ్ యాక్షన్ అనేటువంటి దాన్ని అది మనకి చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఆర్ హార్డ్ అండ్ స్టోనీ గ్రౌండ్.
ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ హార్డ్ అండ్ స్టోనీ గ్రౌండ్స్. గట్టిగా బాగా బలంగా ఉండేటువంటి నేలలు, స్టోనీ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇవంతా కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సాయిల్ వేర్ అబ్స్ట్రక్షన్ లైక్ స్టోన్స్ ఉన్నప్పుడు, రూట్స్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, చెట్ల తాలూకు రూట్స్ మనకి మధ్యలో వస్తూ ఉంటాయి. సో ఆ రూట్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ పనికొస్తున్నాయి. వీడ్స్ ఆర్ హిడెన్ బిలో ద గ్రౌండ్ సర్ఫేస్. గ్రౌండ్ సర్ఫేస్ కంటే బిలోగా ఉండేటువంటి వేళ్ళు బయటికి కనపడవు. అలా మనం వెళ్తూ ఉంటే వేరే ఏదైనా అడ్డం వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా స్ప్రింగ్ పైకి లేస్తుంది. మళ్ళీ కొంత దూరం లేక మళ్ళీ అది కింద పడిపోతుంటుంది అనమాట. సో ఇట్ పల్వరైజెస్ ద సాయిల్ అండ్ హెల్ప్స్ ఇన్ కిల్లింగ్ బీడ్స్. సో మెత్తగా చేస్తుంది, పొడిగా నేలంతటిని కూడా పొడిగా చేస్తుంది. ఇట్ పల్వరైజెస్ ద సాయిల్ అండ్ హెల్ప్స్ ఇన్ కిల్లింగ్ వీడ్స్. సో దిస్ టైప్ ఆఫ్ హ్యారో మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ టీత్, టూత్ బార్, క్లాంప్స్, ఫ్రేమ్, క్లెవిస్, లీవర్ అండ్ లింక్స్ అనమాట. దీంట్లో కొన్ని భాగాలు అయితే మనం ఇక్కడ చూస్తాం. యూజువల్లీ ద టీత్ ఆర్ మేడ్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఏదైనా మెటల్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా వస్తువు ఏ మెటల్తో తయారవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మెటల్ పేరు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఏంటంటే ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలి. మనం ఎలా ఇంజనీరింగ్లో ఏది దేంతో తయారవుతుంది అనేది మనకి ఉంటాయి కాబట్టి లిస్ట్ మెయింటైన్ చేయాలి మనం. ఓకే, ఏం లిస్ట్ మెయింటైన్ చేయాలి? ఏది దేంతో తయారవుతుంది అనేది లిస్ట్ మనకి కంపల్సరీ అనమాట. ఇప్పుడు కూడా చాలా చాలా వచ్చాయి మనకి, ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేంతో తయారవుతుంది అనేది మనకైతే వచ్చాయన్నమాట. సో యూజువల్లీ ద టీత్ ఆర్ మేడ్ ఆఫ్ స్ప్రింగ్ స్టీల్. Sometimes reversible points are provided so that one end may be used after the other end is worn out. ఎప్పుడైతే పాత భాగాలు పాడైపోయిన తర్వాత మళ్ళీ కొత్త భాగాలన్నీ కూడా తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంటాము. ద టీత్ ఆర్ fastened to the tooth bars by tooth clamps. ఇంకా టూత్ అంటే పళ్ళు, అవేమో దానికి ఎక్కడో దగ్గర చేసి పెడతారు, అతికిస్తారు, అదనమాట. ఇక్కడైతే ఉంది స్ప్రింగ్ టూత్ హ్యారో. స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. పరికరం నడిచే కొద్దీ మధ్యలో అబ్స్ట్రక్షన్ ఏదైనా వచ్చింది అని అంటే ఇమీడియట్గా స్ప్రింగ్ పైకి లేస్తుంది, కొంత దూరం వెళ్ళాక మళ్ళీ స్ప్రింగ్ కిందకు పడిపోతుంది, అదనమాట. అదే స్ప్రింగ్ టూత్ హ్యారో, రైట్. తర్వాత నెక్స్ట్ క్లాసుల్లో మనము చూద్దాం. స్పైక్ టూత్ హ్యారో, అది కూడా 2 రకాలు, రిజిడ్ టైప్ అని ఒకటి, ఫ్లెక్సిబుల్ టైప్ అని ఒకటి, 2 రకాలు అయితే మనం అయితే అక్కడ చూస్తాము. స్పైక్ టూత్ హ్యారో, రిజిడ్ టైప్ అండ్ ఫ్లెక్సిబుల్ టైప్. సో ఇవైతే మనం చూస్తూ ఉంటాము. గుంటక ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ ఈస్ బండ్ ఫార్మర్, తర్వాత రిడ్జర్, యానిమల్ రన్, మిగతా ఇవైతే రిడ్జర్స్ అయితే ఉన్నాయి. అలాగే సాయిల్ స్కూప్, యానిమల్ రన్, సాయిల్ స్కూప్ అనేటువంటిది ఏ పదార్థాలతో దేంతో తయారవుతాయి అనేది కూడా మనకు అక్కడ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అదర్ టిలేజ్ ఇంప్లిమెంట్స్, కల్టివేటర్స్, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా డక్ ఫుట్ కల్టివేటర్, చాలా పార్ట్స్ అయితే ఉంటాయండి. పడ్లర్ కూడా ఉంది, ఏపీఐయు పడ్లర్ అంటారు దాన్ని, అంతవరకు ఉంది. చాప్టర్ నెంబర్ 8 వరకు వచ్చేటప్పటికి ఏంటంటే, చాప్టర్ నెంబర్ 8 వచ్చేసరికి సోయింగ్ అండ్ ఇంటర్ కల్చరల్ ఎక్విప్మెంట్స్ అనేటువంటివి మనకు అక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. సోయింగ్ అండ్ ఇంటర్ కల్చరల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది, రైట్. ఇది విషయం. తర్వాత నెక్స్ట్ మనము దీంతో నెక్స్ట్ క్లాస్లో పెట్టుకుందాము. కుదిరితే వాతావరణం ఎంత చల్లగా హ్యాపీగా ఉంటే సాయంత్రం కూడా ఉంటాం మళ్ళీ క్లాస్. ఓకే సార్ అని చెప్పి నేను చెప్పిన ఇది మర్చిపోవడానికి లేదు. ఏం చెప్పాము మీకు ఈరోజు? క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయని చెప్పాము. ఓకే, అవన్నీ ఉంటాయి. లేదంటే క్వశ్చన్ ఉండొచ్చు, లేదంటే అదే టాపిక్సే సెమినార్ ఉండొచ్చు, సేమ్ టాపిక్కే సెమినార్ ఉండొచ్చు అనుకోండి, అలా చెప్పేయండి. ఓకే, 2 డేస్ క్రాప్స్ గురించి మనం చెప్దాం అనుకున్నాం కాబట్టి దాన్ని మీరు సెమినార్ చెప్పేసేయండి దయచేసి. సో సెమినార్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి కొంత ఐడియా వస్తుంది. అడుగుతాం క్వశ్చన్స్, తర్వాత అడుగుతాము, బట్ అన్నీ అయిపోయిన తర్వాత అడుగుతాం అనమాట. సెమినార్ ఏదో టైంలో గంట పెట్టుకుంటాం సెమినార్, రైట్. అది ఇంకంతే మరి. తొందరగా వెళ్ళి మెస్కి బయలుదేరదాం. వర్షం ఏం పడట్లేనట్టుంది. ఓకే.